మిమ్మలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ అనకపోతే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాలను కూడా దేవుడు దీవించును గాక అనొచ్చుగా. బోయజు పొలం వెళ్ళాడట. పొలంలో ఉన్న వాళ్ళని యెహోవా నామం పేరట ఆశీర్వదిస్తే మీలాగా వాళ్ళు ఆమేన్ అల్లా తిరిగి బోయజును ఆశీర్వదించారు. మిమ్మలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను దేవుడు సమృద్ధిగా, నిండుగా, మెండుగా, ధారాళంగా, పుంకాలుగా, అసంఖ్యాకంగా, కోకొలలుగా, తామర తంపరలుగా దీవించి ఆస్వాదించి వర్ధిల్ల చేయునుగా కానండి. చక్కగా విప్పారిన వదనాలతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలనే చిరుమందహాసముతో, ఆశతో, ఆసక్తితో, తపనతో, తృష్ణతో, ఆకాంక్షతో, అపేక్షతో, అభిలాషతో కూడి వచ్చిన మీ అందరి ఆత్మ సంబంధమైన అక్కరను, కొరతను, కొదువును దేవుడు తన కృపా సమృద్ధిలో నుంచి తీర్చును గాక. ఇప్పుడు దాకా చెప్పిన వాక్యం అన్న చోట ఇప్పుడు దాకైనా చెప్పండి పాస్టర్ గారు, ఏమీ ఇబ్బంది లేదు, కాకపోతే మీరు వెళ్ళిపోయేటప్పుడు కాస్త మమ్మల్ని నిద్రలేపేళ్ళమన్నారు వాళ్ళు. మీరు అలాగని లేరు. దేవుని వాక్యం పట్ల జిజ్ఞాస మీ ముఖార విందాల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఆశగల మీ ప్రాణాలని దేవుడు తృప్తిపరచును కాక. ప్రసంగం అరగంట అయితే, ముద్దు 30 గంట అయితే, హద్దు గంట అయితే, వద్దు గంట కూడా దాటి ముందుకెళ్ళిపోతే గుద్దు అని రాశారు చోట. నేను ఈ 2వ రాత్రి పెందలకడే విడిచిపెట్టేస్తాను 12ంటికల్లా. ఇప్పుడు ఆమెను అంటలే ఎవరో. హల్లెలూయా. మీకా గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి 766వ పేజీ. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఏమి తీసుకుని వచ్చి చేతును దర్శింతునా కలుగు చేయునా నేనిత్తునా నా గర్భఫలమును నేనిత్తునా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు తన మాటలను ఈ రాత్రి మన కొరకు దీవించుదురుగాక. దేవుడు మనల్ని అడుగుతున్నాడట. ఇచ్చే స్థానం మనది, తీసుకునే స్థానం దేవునిది. అబ్బా, ఎంత భాగ్యం మనకి. ఏమడుగుతున్నాడు? నువ్వు ఇవ్వలేనిది ఎప్పుడైనా దేవుడు అడగడు. నువ్వు ఇవ్వగలిగిందే దేవుడు అడుగుతాడు. ఏమిస్తే దేవుడు సంతోషిస్తాడు అనే ఒక ప్రాముఖ్యమైన, పారమార్థికమైన ఆత్మీయ సత్యం ఈ ప్యాసేజ్లో మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. మా మనవరాలు స్కూల్ ఫస్ట్ వచ్చింది. అందుకని నేను డీమార్ట్ తీసుకెళ్ళి ఆవిడకి ఇష్టమైనవన్నీ కొనిపెట్టా. నాకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది కాబట్టి ఆమెకు తిరిగి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేవన్నీ నేను ఆమె కోసం కొనిపెట్టాను. ఈ రోజున మీ అవసరాలు, మీ అక్కరలు, మీ కొరతలు, మీ కొదువులు ఎట్టివైనా, ఎంతవైనా, ఎలాంటివైనా వాటన్నిటిని దేవుడు తీర్చాలంటే మనము ఆయన సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి. ఆమెని కానీ స్తోత్రం కానీ ఏమనరా? మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం ఏమీ స్పందించటం లేదు. కొంచెం స్పందించండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యోసేపును బట్టి సంతోషించి ఆయనకు సింహాసనంలో కూర్చోబెట్టాడు. ఒక మంత్రిగా చేశాడు, అధికారిగా చేశాడు. హేరోదియా కుమార్తె సలోమి హేరోదును సంతోషపెట్టిందట. నీకేం కావాలో కోరుకోమన్నాడు. నాకు బాప్తిస్మిచ్చి యోహాను తలకాయ కావాలంది. నువ్వు నన్ను సంతోషపెట్టావు కాబట్టి, నాకింత ఆనందాన్ని కలిగించావు కాబట్టి, నీ నాట్యంతో నీవేమడిగినా నేను ఇస్తానన్నాడు. చెడ్డవారమైన మనమే మన పిల్లలకు మంచి మంచి ఈవులను ఎరిగి ఉండగా, మంచివాడైన మన ప్రియ పరలోకపు తండ్రి మనం ఆయన సంతోషం కలిగిస్తే మన విషయంలో ఆయన మౌనంగా ఉండగలడా? చెప్పండి, ఉంటాడా? వాడు కాలేజీ ఫస్ట్ వచ్చాడనుకో, వాడికి బైక్ కొనిస్తాం. వాడు ఏదైనా మనకు సంతోషం కలిగిస్తే వానికి సంతోషం కలిగించేటట్లుగా ప్రత్యామ్నాయంగా ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఏదో ఒకటి చేసి మళ్ళీ తిరిగి పిల్లల్ని సంతోష పెడతాం. మరి దేవునికి సంతోషం పెడితే దేవుడు మనకేమిస్తాడు?
నారు పోసినోడే నీరు పోస్తాడు, ప్రశ్న వేసినోడే సమాధానం కూడా చెప్తాడు అన్నట్టు చూస్తున్నాను. మీరంతా వచ్చినోడు చెప్పకేం చేస్తాడు, అడుక్కుని మనం మౌనంగా ఉంటే ఆయన చెప్పుకొని ముందుకు వెళ్ళిపోతాడు అన్నట్టు చూస్తున్నారమ్మా. పాఠాలు చెప్పినోడే పరీక్షలు రాస్తాడు ఎక్కడన్నా. దేవునికి మనం సంతోషం కలిగిస్తే దేవుడు మనకేం చేస్తాడని అడుగుతున్నాను. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నారు. ఏమీ చెప్పకుండా మిడిగుడ్లే చూడటం కన్నా తప్పో ఒప్పో ఏదో ఒకటి మీకు తెలిసింది చెప్పడం మిన్నా. కాలేబు అనే ఒక భక్తుడు అంటాడు, మన యందు దేవుడు ఆనందించిన ఎడల నిశ్చయముగా ఆ దేశమును మనకు అనుగ్రహిస్తాడు అని. హల్లెలూయా. కష్టాలు లేని, కన్నీరు లేని, ఆకలి లేని, దప్పిక లేని, సూర్యుడు లేని, చంద్రులు లేని, వ్యాధులు లేని, బాధలు లేని దైవ రాజ్యంలో యుగయుగాలు దేవునితో మనము కలిసి సహచర్యం చేయగలగాలంటే, ఆ దేశంలో ప్రవేశించాలంటే మనకు ఉండవలసిన అర్హత, మనకు ఉండవలసిన యోగ్యత ఏమిటంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నంతకాలం మనం దేవునికి సంతోషం కలిగించే పిల్లలంగా ఉంటే చాలు. దేవుని ఏడిపిస్తూ, దేవుని దుఃఖపరుస్తూ, దేవుని బాధ పెడుతూ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, పిల్లల్ని కని పెద్దవాళ్ళని చేశాను, వాళ్ళు నా మీదే తిరుగుమాటు చేశారు. దేవుడు బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. దేవుని మనస్తాపానికి, ఆవేదన గురి చేసి మనం ఈ లోకంలో ఏమంత ఆనందంగా సంతోషంగా ఉండగలం చెప్పండి. ఆ ఊర్లో ఎవరికైనా ప్రసంగం నచ్చలేదనుకోండి, మెల్లిగా పిల్లోనికి ఇచ్చేస్తారు. వాడు ఏడుస్తుంటే ఏడవకి ఎరి పాప, ఏడుస్తే నీ కళ్ళు నీలాలు కారితే నే చూడలేను, పాలైన కారువే బంగారు పాడుకుంటూ వెళ్ళిపోతారు. ఇంతే సంగతులు రారిక. కానీ మీరు అట్టంటోళ్ళు కాదమ్మా, చాలా మంచివాళ్ళలాగా ఉన్నారు. మీ మొఖాల విందాలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది మంచి పిల్లలని. ఒక చోటుకి వెళ్ళి ఇదే అన్నాను, చాలా మంచివాళ్ళలాగా ఉన్నారమ్మా మీరు అన్నాను. మా వాళ్ళు పైకి అట్టాగా ఉంటారు చెప్పండి అయ్యగారు అందుకు కావిడ. మీరు మంచివాళ్ళే కాదో నాకు ఈ ప్రసంగం అయ్యేలోపు తెలిసిపోద్ది నాకు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవునికి మనం సంతోషాన్ని కలిగిస్తే నిశ్చయముగా ఆ దేశాన్ని మనకిస్తాడు. ఎంతమందికి ఆ దేశానికి వెళ్ళాలని ఉంది? కానానుపురము కరుగుదామా ఓ నా సోదరులారా, ఓ నా సోదరిలారా, ఓ నా సోదరులారా, మా నీతంబౌ విందు నందు మనము చేరుదామా. శ్యామ్ గారు పాడాక నేను పాట పాడితే వేటకూర తిన్న వెంటనే తోటకూర తిన్నట్టుగా ఉంటుంది నీకు. అందుకు నేను సాహసం చేయలేను. దేవుడు చక్కని స్వరాన్ని ఇచ్చాడు. నల్లటి వాడైనా చక్కటి వాడు. చాలా మార్లు సాయిలన్ గారితో పాటు కలిసి మా పరిచయంలోకి శ్యామ్ గారు అడుగు పెట్టేవారు. అందుకని చనుగుతా అంటున్నాను, నా కొడుకనే భావంతో. మొత్తానికి నల్లగా ఉన్న చాలా సిరిగల మొక్క. దేవుడు ఒక 2-3 దినాల్లో శ్రేష్టమైన గర్భఫలాన్ని, బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ బిడ్డకి ఇవ్వబోతున్న గర్భఫలాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. శుభకర వర్తమానాన్ని, సంతోషభరితమైన సమాచారాన్ని నాకు కూడా తెలియపరచిన ఆయన నేను కూడా దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. నిన్ను మించిన స్వరం నీకు పట్టుబోయే బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మనం సంతోషాన్ని కలిగిస్తే మన జీవితాలు ఈ భూమి మీద సంతోషమయంగా ఉంటాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అమ్మని నాన్న ఏడిపిస్తున్నావు, అమ్మని నాన్న దుఃఖ పెడుతున్నావు, నువ్వేమంత భూమి మీద వర్ధిలతో పైకి వస్తావు, బాగుపడతావురా అని అంటూ మీరు ఎప్పుడైనా విన్నారా? జన్మనిచ్చిన అమ్మ నాన్న ఏడిపిస్తున్నావు, ఉసూరుమంటున్నావు, వాళ్ళ అమ్మ అనో నాన్న అనో అజాగతి పట్టించుకో, తిన్నావా అనో తినలేదా అన్నావు. అమ్మని నాన్న ఏడిపించేవాడు ఎవడైనా భూమి మీద బాగుపడ్డాడంటరా?
ప్రైజ్ ద గాడ్. హల్లెలూయా. రేపు కొంచెం జనరేటర్ దూరంగా పెట్టండి అన్న, డిస్టర్బెన్స్ లేకుండా. అమ్మ ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వండి, ఈరోజు వీలవదు. అంతా బాగున్నారా? మనసంతా కొంచెం దేవుని వాక్యం మీద నిమగ్నపరచండి. వాతావరణం కొంచెం ప్రతికూలంగా ఉన్న ప్రతికూలతలు కూడా దేవుడు అనుకూలపరిచే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఏమి జరిగినా మేలు కొరకు సమకూడే దేవుడు, సమస్తాన్ని మన మేలు కొరకు సమకూర్చే దేవుడు మనకున్నాడు కనుక ప్రతికూలతలో మనం ఏం కృంగిపోవద్దు, అనుకూలతలో ఏం పొంగిపోవద్దు. దేవుని స్తుతిస్తూ సదా ఈ 4 దినాలు దేవుడే అండగ కొండగ బండగ ఉండగ నిండుగా మెండుగా దండిగా జరిగే పండుగలుగా మీకు అందరికీ ఉండునుగాక. జక్కయ్య ఇలా అన్నాడు, ప్రభువా నేను అన్యాయంగా సంపాదించాను, అన్యాయంగా సంపాదించిన దాన్ని అయినా నేను మళ్ళీ తిరిగి 4 రెట్లుగా ఇచ్చేస్తాను. కనికరమును ప్రేమను కూడా ఎవరి పట్ల నేను చూపించలేదు నాయన, అందుకే నేను పేదలకి నా సగభాగం పంచేస్తాను. న్యాయముగాను కనికరమును కలిగి ఉంటాను. దీన మనసు అంటే ఎవడు దీనుడో వాడు నలిగిన మనసు గలవాడే నా మాటలు విన్నప్పుడు వణుకుతాడు, వాడు దీనుడంటే. దేవుని మాటలు వినగానే వానికి వణికిపోయాడు, భయపడ్డాడు, లోపడ్డాడు, వాక్యానికి విధేయత చూపించాడు. డబ్బు నాకు ముఖ్యం కాదని గ్రహించి వెంటనే ఈ మాట చెప్పగానే యేసుప్రభు సంతోషించి ఇతడు అబ్రహాము కుమారుడయ్యాడు, ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే న్యాయంగా నడుచుకుంటాను అంటున్నాడు. ఇంతవరకు నేను అన్యాయం చేశాననే ఒక రియలైజేషను, ఒక రియల్ రిపెంటెన్స్ అనేది జక్కయ్యలో దేవుడు చూచాడండి. అందుకే నిత్య జీవానికి పరలోకానికి నువ్వు వారసుడు అయిపోయావు అంటున్నాడు. సిలువలో వేలాడుతున్న దొంగ అన్నాడు, అయ్యా మాకైతే ఇది న్యాయమే, కానీ మిమ్మల్ని సిలువేయటం అనేది అన్యాయం. మేము అన్యాయాలు చేసాం, ఘోరాలు చేసాం, నేరాలు చేసాం, కానీ మీరు ఏ తప్పు చేయని వారు. సిలువేయటం, యేసుప్రభుని సిలువేయటం అన్యాయం అన్నారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. అతడేమో ఒక దొంగ, ఇతడేమో ఒక లంచగొండి. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారయ్య అంటే దేవుడు ఉండే దైవరాజ్యంలో ప్రవేశించారండి. కారణం ఏంటంటే మేము ఎంతవరకు జీవించిన జీవితం ఒక అన్యాయం, అక్రమం అనే గుర్తింపు లేకుండా దేవుని పిల్లర ఎంత భక్తి చేసినా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేమని పౌలు గారు అంటున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని మీరు ఎరగరా, మీకు తెలియదా కొరింథీ సంఘస్థులారా? భాషల వరాలు ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి, ఎన్నో ప్రవచనాల వరాలు ఉన్నాయి, ఇవన్నీ పొంగిపోతున్నారు, కానీ మీ సంఘంలో అన్యాయం ఉంది. ఎన్నున్నా, ఏమున్నా, ఎంతున్నా, ఏదున్నా, ఎవరున్నా అన్యాయం అంటూ ఉంటే మీరు పరలోక రాజ్యమునకు పాత్రులు కాదు, వారసులు కాదు, అర్హులు కాదు అనే ఈ చిన్న విషయం మీరు ఎరగరా, మీకు తెలియదా అని పౌలు గారు చెప్తున్నాడు. పేతురు అంటాడు, మీ మాట వినటం న్యాయమా? మీ మాట వినటం న్యాయమా? దేవుని మాట వినటం న్యాయమా? మీరు యేసుప్రభుని గురించి ప్రకటించొద్దు అంటున్నారు. యేసుప్రభుని గురించి భూతగంతాల వరకు వెళ్ళి సువార్త ప్రకటించమంటున్నారు ఆయన, మీరు వద్దంటున్నారు. మరి మేము మీ మాట వినటం న్యాయమా, దేవుని మాట వినటం న్యాయమా, ఎవరి మాట వినటం న్యాయమా, మీరే చెప్పండి అని ఆ రోజున ప్రధాన యాజకులను అడిగాడు పేతురు. ఏది న్యాయం? ఓ మంత్రి గారు అన్నాడట, రాజు మంత్రితో అన్నాడు, మంత్రివర్య వంకాయ కూర చాలా బాగుంటుంది కదా అన్నాడట. వంకాయ కూరే కాదయ్యా, పచ్చడి చేసినా బాగుంటుంది, పచ్చడి పట్టినా బాగుంటుంది. దాన్ని కలగలుపు, టమాటా వేసినా, బఠానీ వేసినా, శనగపప్పు వేసినా దాని రుచే వేరు. ఇక గుత్తొంకాయ వండితే దానికి ఉన్న రుచి మాంసం కూర కూడా ఉండదయ్యా. అవును కానీ మంత్రివర్య వంకాయ కొంచెం కండ్రేమో అన్నాడట. కండ్రే కాదయ్యా, దురద కూడా. అయినా అదేమి రంగయ్యా, దైద్రగుడ్డు రంగు. ఎంత మంచి విలువైన వంకాయ రంగు చీర కట్టినా దానికంటూ టమాటా రంగు బార్డర్ లేకపోతే ఆ మనిషిని చూడలేమో, ఆ చీరని చూడలేము అయ్యా, దైద్రగుడ్డు రంగు అన్నాడట మంత్రి. అదేంటి మంత్రివర్య, నేను మంచిదంటే మంచిదంటున్నావు, చెడ్డదంటే చెడ్డదంటున్నావు, నీకంటూ ఒక స్పష్టత లేదా అని అడిగాడట. అయ్యా నేను వంకాయకి ఏమైనా దాసున్నా? వంకాయ నాకు జీతం ఇస్తుందా? వంకాయకి ఏమైనా నేను ఏమన్నా బానిస్తున్నా? మీ తప్పు ఉప్పు పులుసు తిని బతుకుతున్నానయ్యా, నేను తమరికి దాసుని కానీ వంకాయకి దాసుని కాదు. వంకాయ మీరు మంచిదంటే మంచిదే, చెడ్డదంటే చెడ్డదే అన్నాడట. మనమందరము దేవుని యొక్క ఉప్పు పులుసు తిని బతుకుతున్నాం. యేసయ్య కరుణా కటాక్షాలు, కృపా కనికరాలు, దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆపనా? ఓకే, మార్చిందన్న.
ఒకటి అన్నా, ఆవిడ తుల్లిపల్లి లేచి, నిద్రపోతున్నా బలెవడు పోయో నీకు నడిపింపు రావాలని ప్రార్థన చేస్తుంటేనో అంటుంది ఆవిడ. అమ్మా, పగలంతా అలసిపోయి సొలిసిపోయి సొమ్మసిల్లు వచ్చారు మీరు, మరి రోజైతే ఇంటికాడ నిద్రపోయే సమయమేమో, ఒక గంట సేపు దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టండి. తప్పక ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదాలతో నింపి మీ గృహాలకు మిమ్మల్ని పంపునుగాక. మనము దేవునికి దాసులం. ఆయన దయాదాక్షిణ్యాలు, ఆయన కరుణా కటాక్షాలు, ఆయన కృపా కనికరాల వలన బ్రతుకుతున్నాం. ఆయన మాట వినటం మనకు న్యాయం. తల్లి గర్భంలో పిన్నముగా రూపొందింపచేసింది ఆయన. తల్లి గర్భమందు నీవు నేను శిశువుగా ఉండగా మన శరీర అవయవాలకన్నిటికీ చక్కటి ఆకృతి కలిగించింది ఆయన. తల్లి గర్భంలో నుంచి మనమంతా ఉద్భవించి మనకు నేటి వరకు సమస్తము ధారాళముగా దయచేయచ్చు. మన జీవానికి మన ఊపిరికి కారణభూతుడైంది ఆయన. మన కొరకు పరమని విడిచిపెట్టి భూమికి అరుదించింది ఆయన. మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టింది ఆయన. మన కొరకు మరణించి తిరిగి లేచింది ఆయన. మన కొరకు పరలోకమును విడిచి మరలా వేవేల దూతగణములను వెంట పెట్టుకుని రాబోతున్నవాడు ఆయన. గనక ఆయన మాట వినటం న్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా వాళ్ళు ఒప్పుకోరండి, వీళ్ళు ఒప్పుకోరండి, వాళ్ళు ఒప్పుకోరండి కాదు. వాళ్ళు మనకి ఏమీ రక్తం కార్చలా, ప్రాణం పెట్టాల, వాళ్ళు మనం పుట్టించలా. దేవుని పిల్లలారా, పుట్టించిన వాడు ఆయనే, రక్షించిన వాడు ఆయనే. కాబట్టి ఆయన మాట వినటం అనేది అది న్యాయం. ఆ న్యాయాన్ని గనక నువ్వు జరిగించినట్లయితే దేవుని పిల్లలారా, దేవుని ఎంతో సంతోషపెట్టిన వ్యక్తి అవుతావు. నేను 91వ సంవత్సరంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మా అన్నయ్యలు, ఇది మన కులానికి సంబంధించింది కాదు, మన మతానికి సంబంధించింది కాదు, ఇది ఎక్కడో కిరస్తాని మతం, అమెరికా మతం, పాశ్చాత్య దేశం వస్తుంది. ఇది ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడిది మన ఇంటా వంట లేదు. మన బంధువుల్లో, మన గ్రామంలో ఈ మతాన్ని సేకరించిన వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు గనక విడిచిపెట్టకపోతే గనక నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని నాకు కొన్ని ఆంక్షలు పెట్టారు. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి కొన్ని పొలాలు స్థలాలు కొన్నారు. ఇందులో నీకు వాటా ఇవ్వము అన్నారు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాం, ఆలోచించుకు ఏ సంగతి చెప్పు అన్నారు. నాకు 2 రోజులు టైం అక్కర్లేదన్నయ్యా, మీరు ఉండమంటే ఉంటాను, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను తప్ప యేసు ప్రభువుని మాత్రం నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఖరాఖండితంగా చెప్పేశాను. అలా అయితే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో, నీకు బాగా యేసు ప్రభు పిచ్చి పట్టేసింది. నాకు పిచ్చి పట్టిన మాట వాస్తవమేనన్నయ్య, కానీ నాకు పట్టిన పిచ్చి చాలా మంచి పిచ్చి అన్నయ్య. మీకు పట్టిన పిచ్చి అన్నయ్య. కుల పిచ్చని, పరువు పిచ్చని, మత పిచ్చని పట్టింది. నా పిచ్చి నాకు పట్టిన యేసయ్య పిచ్చి మంచి పిచ్చి. నాకు పట్టిన మంచి పిచ్చి మీకు పట్టాలని, మీకు పట్టిన పిచ్చి మీలోంచి పోవాలని నేను మీకోసం పిచ్చిగా ప్రార్థన చేస్తాను అనిపించన్నయ్య అన్నారు. 91వ సంవత్సరం మే నెల 25వ తారీఖున నన్ను ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటికి పంపించేశారు. అలా వచ్చిన నేను, వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలు అవుతాడు అన్నట్లుగా దేవుడు మాకు వాళ్ళ 6 సంఘాలను ఇచ్చారు. కొన్ని వందల మంది విశ్వాస బృందాన్ని ఇచ్చారు. తోసివేయబడిన, తృణీకరించబడిన, నిరాకరించబడిన, విసర్జించబడిన రాత్రి దేవుడు ఎట్టకేలకు చిట్ట చివరకు తుదకు మూలరాయిగా మార్చే మహనీయుడు, మహత్తరమూర్తి, కరుణా సంపన్నుడు మన దేవుడైన క్రీస్తు ప్రభువారు. మా అమ్మగారికి బాప్తీసం ఇచ్చాను. మా అత్తగారికి, మా మామగారికి, మా మేనగోడలకి, మా బంధువులు అనేక మందికి బాప్తీసమాలు ఇచ్చాను. చుట్టుపక్కల 6 గ్రామాల్లో కొన్ని వందల మందికి బాప్తీసం ఇచ్చే భాగ్యం, ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. అన్నదమ్ములు ఆస్తిపాస్తులన్నీ అమ్మేసుకుని ఆర్థికంగా చితికిపోయి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటే ఆ పొలాలు, స్థలాలు నేను కొనుక్కున్న కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఒక తక్కువ కాలంలో, 1 నెలలోనే నేను వాళ్ళు పెట్టిన టార్గెట్ను రీచ్ అయ్యానని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వారు నన్ను విజయవాడ సిద్ధార్థ అకాడమీకి పిలిచి నన్ను ఇలాంటి డయాస్ మీద కూర్చోబెట్టి ఒక పక్కన నన్ను కూర్చోబెట్టారు. 93వ సంవత్సరంలో 64 కేజీలు బరువు ఉన్నాను. నా ఎత్తు బరువు, నా డబ్బుల్ని వేరే సిబ్బిలో వేసి వాటన్నిటిని తూకం చూసి తులాభారం చేసి నాకు ఇచ్చేశారు. ఆ డబ్బులను తీసుకెళ్ళి మా పాస్టర్ గారు సజ్జా బర్నవాస్ గారు, వారికి పరిచర్యకు వాడండి పాస్టర్ గారని వారికి అప్పగించడం జరిగింది. వారు కొంతమంది సేవకులకు మోటార్ సైకిల్ కొని పెట్టడానికి డబ్బులు వినియోగించారు. దేవుని పిల్ల, ఆ రోజున నేను దేవుని మాట వినకుండా నేను మా అన్నయ్యల మాట వింటే, ఎక్కడ వేసావే గొంగలంటే వేసిన చోటే ఉన్నానే కంబలేన సామెత చందాన, ఎన్నాళ్ళున్నా ఎన్నేళ్ళున్నా గొర్రెకు బెత్తిరే తోకన్నట్లుగా నా జీవితం ఎప్పటిదాకా అక్కడే అలాగనే పడి ఉండేది. అవునంటారా కాదా? నేను దీవించబట్టమే కాదు, కొన్ని వందల మంది కుటుంబాలకు దీవెనకరంగా ఉండటానికి ఆ రోజు నేను దేవుని మాట వినటం దేవునికి సంతోషం కలిగించింది. నా జీవితం సంతోషమయంగా మార్చాడు, నన్ను అనేకులకు సంతోషకరంగా ఉంచాడు. ఈ రాత్రి దేవుని సేవకునిగా చెప్తున్నాను, దేవుని మాట వినటం న్యాయం. నా సమ్మతించి నా మాట మీరు వినిన యెడల భూమి యొక్క మంచి పదార్థములు నేను మీకు భుజింపనిస్తాను. ఆయన మీతో చెప్పున్నది మీరు చేయుడి అంది మరియా.
ఈ రాత్రి వేళ ఎవరెవరో చెబుతున్నారండి, మాకు ఒప్పుకోవట్లేదండి, దేవుని మాట వినాలని ఉంది కానీ పరిస్థితులు అనుకూలం కాదు. వాటిని ఛేదించుకుని భేదించుకుని సులభముగా సునాయాసముగా అవలేలుగా వాటిని అధిగమించగలుగుతూ ముందుకు సాగలిగితే అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు చేయటానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేవుడు సంసిద్ధుడిగానే ఉన్నాడు. ఆమేన్. కొంచెం గబగబా చెప్తున్నా, మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందన్న వాళ్ళు చెయ్యప్పండి. షర్మిల గారు లఘూపారమ్మా. ఊపడంలో ఏం తక్కువ లేదమ్మా. మీరు షర్మిల గారు ఊపినట్టు ఊపారు, పాదయాత్రలు ఆవిడ ఊపినట్టు ఊపారమ్మా. సమూయేలు అన్నాడు, నేను మీ మధ్యలో బాల్యం నుండి సేవ చేశాను. ఎప్పుడైనా ఎక్కడైనా ఏనాడైనా ఏ ఒక్కరి దగ్గరైనా అన్యాయముగా ఒక్క ఎద్దునైనా ఒక్క మేకనైనా ఒక్క గార్ధబమనైనా తీసుకున్నానా? అన్యాయం చేశాను వారి దగ్గర చెప్పండి అన్నాడు సమూయేలు 12:3. మిస్పాలో ఇశ్రాయేలు ప్రజలందరూ అన్నారు, మీరు చూడక్కర్లేదులమ్మా, నా వైపు చూడండి. దైవజనుడా, నీవు మా దగ్గర ఎప్పుడు అన్యాయంగా తీసుకోలేదు. లేఖనాలన్నీ కూడా దేవుని ఆత్మావేశం చేతనే రాయబడ్డాయి. దేవుడు అంగీకరించాడు, ప్రజలు అంగీకరించాడు, సమూయేలు మనస్సాక్షి అంగీకరించింది. నేను ఎప్పుడైనా బాల్యం నుండి సేవ చేశాను, పాలు విడిచిన దగ్గర నుంచి ఈరోజు తల వెంట్రుకలు నరిచిన వృద్ధున్న అయిపోయాను. ఏ ఒక్కసారైనా ఏ ఒక్కరి దగ్గర అన్యాయం చేశాను నేను? లేదయ్యా, నువ్వు ఎప్పుడు అన్యాయం చేసిన వాడు కాదయ్యా. ఆయనే ప్రవక్త, ఆయనే యాజకుడు, ఆయనే దీర్ఘదర్శి, ఆయనే న్యాయాధిపతి అనండి. ఆయన అన్నారండి. ఇవాళ కూడా వెళ్ళిపోయింది ప్రార్థన, కానీ పిల్లలు కేకలేస్తాడేమో, ఇంటికి వెళ్ళాక ఆయన అన్నారండమ్మా. ఆయనే ప్రవక్త, ఆయనే యాజకుడు, ఆయనే దీర్ఘదర్శి, ఆయనే న్యాయాధిపతి. 4 భూమికలు ఏకకాలంలో పోషించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన సమూయేలు ఒక్కడే. ఇంకా అంత ముందు కానీ ఆ తర్వాత కానీ ఇంకెవరు లేరు. ఆయన గురించి దేవుడు అన్నాడు, నాకు ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉన్నాడు. సమూయేలు చేసిన ప్రార్థన గగనాన్ని చీల్చుకుని నిత్యత్వం తాకి దేవుని కృపాసనాన్ని సమీపించి అద్భుతమైన ప్రత్యుత్తరం పొందే ప్రార్థనగా సమూయేలు ప్రార్థన ఎందుకుంది అంటే ఆయన జీవితంలో నిండుగా న్యాయం ఉంది కాబట్టి. యెహోవానగు నాకు నీతి న్యాయములంటే ఎంతో ఇష్టం అన్నాడు ఆయన. నీ నా ప్రార్థనలు ఆలకించాలంటే, నీ నా ప్రార్థనలకు ప్రత్యుత్తరము జవాబు పరమ నుంచి మనకు చేరాలంటే మన దగ్గర ఏముండాలి? ఎంత సుదీర్ఘంగా ప్రార్థన చేసావా అని గణిత శాస్త్రంతో లెక్క వేయడు. ఎంత శ్రావ్యంగా ప్రార్థించావా అని ఆయన సంగీత శాస్త్రంతో లెక్క వేయడు. ఎంత చక్కటి పదజాలాన్ని ఉపయోగించి ప్రార్థన చేసావా అని ఆయన వ్యాకరణ శాస్త్రంతో లెక్క వేయడు. ఎంత నీతి న్యాయాలు కలిగి బ్రతుకుతున్నావో దాన్ని బట్టి మన ప్రార్థనలకు విలువలు ఉంటాయి. ఆమేన్. దొంగోడు తన భార్య దగ్గరికి వచ్చాడు, అమ్మాయి లైన్కి వెళ్తున్నాను ప్రార్థన చేయమన్నాడు. ఆ భార్య నూనె రాసి సిలివేసి మొఖాన, ప్రభువా నా యజమానుడు లైన్కి వెళ్తున్నాడయ్యా, ఏదేను తోటలో ఆదాము గారికి గాఢనిద్ర కలుగజేసిన దేవా, ఈ రాత్రి నా యజమానుడు ఏ ఇంటికైతే వెళ్తున్నాడో ఆ ఇంటి వారందరికీ అలాంటి నిద్ర కలగచేయను ఆయన. ఎమ్మాయి మార్గంలో శిష్యులకు తోడుగా ఉండి నడిపించిన దేవా, మరలా తిరిగి నా భర్త నా ఇంటికి వచ్చేదాకా అలాగును తోడయుండు నాయన. అప్పుడు మలాకి 3:10 మీరు చెప్పినట్లుగా దశంభాగం నీ మందిరానికి తీసుకొచ్చి అర్పిస్తానయ్యా అని ప్రార్థన చేసి సిలివేసి మరి పంపించేది ఆ మహాతల్లి. వింటాడా దేవుడు? ఇంకొక ఆయన దగ్గరికి వచ్చాడు, అయ్యగారు కరుణామయ వైన్ షాప్ పెట్టుకుంటున్నాను, ప్రార్థన చేసి ఓపెనింగ్ చేయమంటున్నాడు. ఏ వైన్ షాప్ అంటది? కరుణామయ వైన్ షాప్ పెట్టుకున్నాడట. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఒరే ఆడికి బుద్ధి లేదు, నీకెంత బుద్ధి లేదురా నన్నండా? ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థన, ఎవరు ప్రార్థన పడితే ఆ ప్రార్థన ఎంత వింటారని దేవుడు అంటలా. అమ్మా, నీతిగల ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన పైన ఆయన చెవి ఎగ్గుతాడు, నీతిమంతుని ప్రార్థన పైన ఆయన దృష్టి నిలుపుతాడు. హల్లెలూయా. కాబట్టి నీతి న్యాయాలు ఆయనకి ఇష్టం. అందుకే సమూయేలు ప్రార్థన, ప్రభువా ఉరుములతోనూ మెరుపులతోనూ కూడిన వర్షాన్ని పంపించు తండ్రి అని ప్రార్థన చేస్తే ప్రార్థన ముగిగానే దేవుడు వర్షం పంపించడమే కాదు, సమూయేలు అడిగినట్లుగానే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని పంపించి నీ ప్రార్థన నేను విన్నాను అని జవాబు చెప్పాడండి. హల్లెలూయా. అసలు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే యోబు అంటాడు, జోఫర్, బిల్దద్, ఎలీఫజ్ ఎవరనుకుంటున్నాను నేను? దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరం పొందిన వాడనయ్యా. అంటే నేను దేవునికి మొరపెడితే నాకు జవాబు ఇవ్వకుండా దేవుడు ఏనాడు లేడయ్యా, అలాంటి వాడని నేను అన్నాడండి. ఎవరు యోబు చెప్పనా?
యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు నీతి న్యాయములను, ఇలాంటి వాడు భూమి మీద ఒక్కడైనా లేడు. ఆనందించాడు, అతిశయించాడు, పరవశించాడండి. దేని బట్టి? నీతి న్యాయాలు. దేవుడు అన్నాడు, యోబు న్యాయవంతుడు. ఏమంతుడు? ధనవంతుడా? ధనవంతుడువో కాదో దాన్ని బట్టి దేవుడేం అతిశయించడు. దిక్కుమాలినోడు, దరిద్రుడు అన్నాడు లవదేక సంఘాన్ని పట్టుకుని. ధనం చూస్తే అతిశయించడండి ఆయన. న్యాయాన్ని బట్టి చూసావా, కనబడ్డా నా సేవకుడు. కూతురు స్కూల్ ఫస్ట్ వచ్చిందట. ఇంటికి వచ్చాడు భర్త, తండ్రి. అమ్మాయి ఏంటండి, నా కూతురు ఇవాళ స్కూల్ ఫస్ట్ వచ్చిందే. ఎవరనుకున్నావు? నా కూతురు. ఎవరనుకున్నావు అన్నాడు భార్యతో. 3 నెలలు పోయిన తర్వాత అదే కూతురు బాయ్ ఫ్రెండ్ తీసుకు సినిమాకి వెళ్ళింది. ఇంటికి వచ్చాడు, ఏమే నీ కూతురు ఏం చేసింది తెలుసా ఇవాళ అన్నాడు. నీ కూతురు ఇవాళ ఏం చేసింది తెలుసా? నీ కూతురా? మొన్నప్పుడు నా కూతురు అన్నావు. అంటే క్లాస్ ఫస్ట్ వస్తే, స్కూల్ ఫస్ట్ వస్తే నా కూతురు అతిశయంగా చెప్పుకుంటాం అనమాట. దేవుడు కూడా చెప్తున్నాడు, నా సేవకుడు. నా సేవకుడు. ఎవరుకుంటున్నావు? కనబడ్డాడు నీకు? భూమి మీద ఇటు వాడి తిరిగి వచ్చారంటున్నావు, కనబడ్డాడు. చూసావా? చూసే ఉంటావులా నువ్వు. ఎవరతను? అతిశయిస్తున్నాడండి, ఆనందిస్తున్నాడండి, పరవశిస్తున్నాడండి తన బిడ్డను బట్టి. ఏముంది? అందం ఉందా? అందాన్ని బట్టి అతిశయించాడు. గుర్రములు నరులందరి బలమును బట్టి ఆనందించేవాడు ఆయన కాదు, న్యాయవంతుడు. అలాంటి వాడు భూమి మీద ఒక్కడైనా లేడు. అతను మొరపెడితే దేవుడు తప్పక ఆలకించేవాడు. మన దేవుడు నీతిగల న్యాయాధిపతి, కనికర సంపన్నుడు, దీన మనసు కలిగిన వాడు. చెప్పండి, ఆ లక్షణాలు, ఆ గుణగణాలు, ఆ స్వభావం, ఆ నైజం, ఆ వైఖరి మనము కూడా పునికి పుచ్చుకొని, మనము కూడా సంతరించుకుని ఆయన వలె మనము కూడా బ్రతకటానికి పూనుకుంటే మన యందు దేవుడు ఆనందిస్తాడు. రేపు శ్యాము పుట్టే కొడుకు అచ్చం శ్యామ్లాగే ఉన్నాడు అనుకోండి, అందరూ వచ్చి శ్యామ్ అచ్చం నీ కొడుకు నోట్లోంచి ఊడిపడ్డాడు, అసలు ఆ జుట్టు, ఆ పొల్లు, అప్పుడు పొల్లు రావులే, ఆ ముక్కు, ఆ నోరు, ఆ చెవులు, అబ్బా అచ్చం డిటో వాళ్ళ నాన్న ఫోటో దిగిపోయింది, ప్రింట్ దిగిపోయాడు అంటే వాళ్ళ నాన్న కులకులు నవ్వుకుంటాడు, కులకులు ముసుములు నవ్వుకుంటాడు. అందరూ అట్టగా అన్నారు అయ్యారు. మన దేవుడు కూడా నిజంగా యేసు ప్రభు పిల్లల వీళ్ళు అంత నీతి న్యాయాన్ని అనుసరిస్తారు, దీన మనసు కలిగి ఉంటారు, వాళ్ళు కనికరం కలిగిన వారుగా ఉంటారు. నిజంగా ప్రభు బిడ్డలు వీళ్ళని చెప్తుంటే మన పరలోకపు తండ్రి కూడా ముసిముసిములు నవ్వుకుంటాడండి, సంతోషించి ఆనందిస్తాడండి. ఆయన బుద్ధులు, ఆయన లక్షణాలు మనకు అవ్వాలండి, ఆయన స్వభావం, ఆయన నైజం మనము కూడా పుణికి పుచ్చుకోవాలండి. అప్పుడు మన యందు మన దేవుడు తప్పక ఆనందిస్తాడు. అల్లుడు ఎట్ట చెప్పారు చెప్పనా? దీపావళి పండగ తపాసులు దాన్ని తడిసిపోద్దే. దీపావళి పండగకి తపాసుల పండుగ తడిసిపోతే తుప్పుకు అని శబ్దం వచ్చి రానట్టుకు చెప్పుద్దే, అట్ట అక్కడొకలో హల్లెలూయా హల్లెలూయా అన్నారు. అందరూ ఒక్కసారి చెప్పండి. ఎల్లుండి రాత్రి దాకా ఎట్టాగే ఉండండి, ఏం వాల్యూని తగ్గించుకోకండి. మీకు కావలసిన అన్ని అయ్యగారు సిద్ధపరిచి వెళ్ళారు. శుభ్రంగా తినండి, శుభ్రంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, దావీదు గురించి అంటున్నాడు, అన్యాయం చేసి ఊరియా భార్యను చంపించేశావు, తన భార్య నీ భార్యగా మార్చేసుకున్నావు. ఇక మీదట నీ ఇంటిలో అన్ని యుద్ధాలే, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు, యుద్ధాలే అన్నాడు నాతాను ప్రవక్త. అంటే ఐశ్వర్యం ఉంటుంది, ఇంటి నిండా కావలసిన అన్ని వస్తు సామాగ్రి అంతా ఉంటుంది, కానీ అంతరంగంలో ఏముండదు, నెమ్మది ఉండదు. ఎందుకు తెలుసా? న్యాయం తప్పావు, అన్యాయంగా ఊరిని చంపించావు. నువ్వు చెట్టు కింద పడుకునేవాడు, కానీ ఆ రోజు నీ గుండెల్లో న్యాయం ఉంది, అందుకే దేవుడు నీ పక్కనే ఉండేవాడు. నీతో దేవుడు ఉండుట సౌలు చూచి నీకు భయపడ్డాడు. ఆ రోజున నీకు ఇప్పుడు ఎవరు భయపట్టలా, నీ కొడుకులే నీకు భయపట్టలా. నీ ఇంట్లో అన్ని యుద్ధాలు, నీ కొడుకుని పాడు చేశాడు, ఇంకో కొడుకుని చంపేశాడు. గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు, 4 కొడుకులు టపటపాలు వేసిపోయారు. 10 మంది భార్యలు, కూతురు, 11 మానభంగాలు జరిగినాయి దావీదు ఇంట్లో.
నువ్వు చేసింది ఒకరికే, ఊరియా భార్యకి, కానీ 11 మానవంగాలు, నీ కూతురు 10 మంది భార్యలు, మొత్తం ఎంతమంది? మనుషుడు ఏది విత్తితే, అబ్షాలోము చచ్చిపోయాడు, అదోని చచ్చిపోయాడు, అమ్నోను చచ్చిపోయాడు, బేర్షెబాకు నీకు పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు, గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు టపటప. ఎందుకు ఈ అకాల మరణాలు? డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మదేది, సంతోషం ఏది? కారణం గుర్తించావా? అన్యాయం చేశావు. కండబలం, గుండె బలం, అధికార బలం, ధనబలం, అన్ని రకాల బలాలు నాకు ఉన్నాయి కదా, నేనేం చేసే చలామణి అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో నువ్వేం చేసావయ్యా అంటే అన్యాయం చేసి ఊరియా భార్య నీ భార్యగా మార్చేసుకున్నావు. దావీదు నువ్వు నన్ను అంటావా, నా వయసు ఏంటి, నీ వయసు ఏంటి, నా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి అనలా. పశ్చాత్తాపంతో నిజమేనయ్యా అని కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకుని ప్రలాపించి దేవుని కృపను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనము తెలుసో తెలియకో నీతిమంతులనే ఒక్కరు కూడా లేము, అందరము న్యాయాలు తప్పిన వారమే. అయితే ఈ కోటలు ఎందుకయ్యి అంటే మళ్ళీ తిరిగి న్యాయమును నీతిని అనుసరిస్తూ పోగొట్టుకున్న దైవ కృపకు మనమంతా పాత్రలు కాగలిగితే దేవుడు మన యందు నిశ్చయముగా ఆనందించి సంతోషించి పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగిస్తాను. యోవేలు గ్రంథంలో అన్నాడే, మనం ఇంతకాలం తినివేసిన పంట యావత్తు మనకు అనుగ్రహించడానికి దేవుడు ఈ కోటాలను తన సేవకుల ద్వారా ప్రేరేపించి ఏర్పాటు చేశారు. హల్లెలూయా. మా మేనత్త మా పెదనాన్నగారు అబ్బాయికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసుకుంది. వాడు రైల్వే టికెట్ కలెక్టరు. ఒకరోజు నా స్క్వాడ్ వచ్చింది, వాడు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అతని పేరు చంద్రమోహన్. అతనిని వెంటనే డిస్మిస్ చేశారు. 1 సంవత్సరం పాటు ఉద్యోగం అతనికి లేదు, జీతం ఆగిపోయింది. ఇంట్లో ఉన్న ఆ వస్తువులు ఈ వస్తువులు అమ్ముకోవడం, దొరికిన చోటలు అప్పులు చేయటం మొదలుపెట్టారు. సంవత్సరం తర్వాత ఇక అప్పిచ్చేవాడు కూడా లేడు, అమ్ముకోవడం కూడా మిగల. ఆ కుటుంబం అంతా ఏదైనా తాగి చచ్చిపోదామని ప్రయత్నం చేసింది. మొత్తానికి ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్ళి కక్కిచ్చి మొత్తానికి బ్రతికిచ్చారు. ప్రాణగణం తప్పింది. మా మేనత్త విజయవాడలో రైల్వే డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్ ఉంటే ఆయన క్యాబిన్లోకి వెళ్ళిపోయి, అయ్యా నాకన్నా చిన్నవాడు, కాలు పట్టుకుందామని వచ్చాను, చేతులు పట్టుకుంటున్నాను, తప్పు అందరూ చేస్తారయ్యా, మా అల్లుడు చేసిన తప్పే. పిల్లలందరూ ఎండ్రుందో చచ్చిపోవటానికి సిద్ధపడ్డప్పుడు హాస్పిటల్లో ఉన్నారయ్యా. ఆకలి బాధ తట్టుకోలేక, అప్పు కూడా పుట్టి మార్గం లేక, దయచేసి క్షమించి మళ్ళీ మా ఉద్యోగం ఇప్పించయ్యా. ఆ ముసలమ్మ కన్నీళ్ళు కార్చేసరికి ఆఫీసరు కరిగిపోయాడు. పెద్దమ్మ ఎడబాక, నేను ఆర్డర్స్ పంపిస్తాను, వచ్చి జాబ్ చేసుకోమని, ఇంక నుంచి ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దని చెప్పి మీ అల్లుడికి. అలాగే నయ్యాన్ని దండం పెట్టి వెళ్ళిపోయాను. ఖచ్చితంగా వారం రోజులకి ఇంటికి పోస్టల్లో ఆర్డర్స్ వచ్చింది జాయిన్ అవ్వమని. దాంతోపాటుగా ఒక చెక్ కూడా వచ్చింది. ఈ సంవత్సరం నుంచి ఆగిపోయినటువంటి జీతం, వాడికి 60,000 ఎంతో, మొత్తానికి ఒక 7 లక్షలు ఎంతో శాలరీ కూడా వచ్చేసింది. నిన్న ఏండు డబ్బా కొనుక్కుంటే 70 రూపాయలు వాళ్ళ దగ్గర, ఇవాళకి 7 లక్షల రూపాయలు వచ్చినాయి. కారణం మా అత్తయ్య ఏడ్చిన 2 కన్నీటి బొట్లు అధికారి దగ్గర. సర్వాధికారి అయిన దేవుని దగ్గర మనం ఏడిస్తే, మన తప్పును ఒప్పుకుంటే, ఇంకెప్పుడు చేయనని అంగీకరిస్తే, ఇంతకాలం మనం పోగొట్టుకున్న ఆనందాన్ని అంతటిని దేవుడు మనకు తప్పక అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. అరే, చెడ్డవారమైన మనుషులమే మనం ఇంత కరిగిపోయినప్పుడు దయగల దేవుడు, కరుణగల దేవుడు, కృపగల దేవుడు, జాలిగల దేవుడికి వచ్చి, అయ్యా నేను తప్పు చేశానయ్యా, అన్యాయం చేశానయ్యా అని దావీదులకు మనం ఎందుకు ఒప్పుకోకూడదు? జక్కయ్యలాగా మనం ఎందుకు ఒప్పుకోకూడదు? దొంగలకు మనం ఎందుకు ఒప్పుకోకూడదు? నా జీవితంలో అన్యాయం ఉందయ్యా, అక్రమం ఉందయ్యా, మోసం ఉందయ్యా, వంచన ఉందయ్యా, నేను అలా చేయనయ్యా ఇక మీదట. ఇదే కదా దేవుడు అడిగేది. ఇంకేమైనా అడుగుతున్నాడా? నీ వెండి ఇమ్మన్నాడా? బంగారం ఇమ్మన్నాడా? మనులు ఇమ్మన్నాడా? మాణిక్యాలు ఇమ్మన్నాడా? నిన్నేమైనా చెప్పులు లేకుండా నడవమన్నాడా? నీ తలనీలాలు ఇమ్మన్నాడా? లేకపోతే కింద పడుకోమన్నాడా దేవుడు? ఏమైనా లేదు, ఏమి అడగడం దేవుడు. న్యాయంగా నడుచుకుంటానయ్యా నీ గుండెల లోతుల్లో నుంచి, హృదయపు అంతర్భాగంలో నుంచి ఒక్క మాట దేవునితో నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు, నీ జీవితాన్ని ఆనందమయంగా మార్చేస్తాడు. రిటైర్డ్ టీచర్ గారికి ఉత్తరం వచ్చింది, చదువుతున్నాడు. ఎవరండి అంది భార్య. కోడలనుకుంటాయి. ఇన్నాళ్ళకి ఉత్తరం రాసిందా? ఇప్పుడు గుర్తొచ్చావా? ఏమో రాసిందో చదవండి.
ఆయన రాత్రిపూట వస్తూ వస్తూ చాలా ఆలస్యంగా వస్తున్నాడు అని రాసింది ఆవిడ భర్త గురించి. ఈవిడ అంటే, పంతులమ్మ, ఏ భర్త అయినా ఆలస్యంగా ఎందుకు వస్తాడు? భార్య అపురూపంగా ప్రేమగా చూసుకుంటే, భర్త కావలసిన అమర్చి పెడుతుంటే, వండి పెడుతుంటే, ఆఫీస్ వదలగానే రివ్వున రెక్కలు కట్టుకుని వాలిపోడు. ఎప్పుడెప్పుడు రేపు రాత్రి పాటలు పాడంగానే ఎగిరిపోదామని చూస్తున్నాడు మా శ్యాము. నెల్లూరు పారిపోదామని, ఎగిరిపోదాం రేపు పాటల పెందలకాడ పెద్ద పాడేసి ఇక మనకు దొరకడేగా. ఏ భర్త అయినా భార్య దగ్గరికి ఎగిరిపోవాలని, త్వరగా ఆఫీస్ వదలగానే పరిగెత్తి వెళ్ళిపోవాలని ఏ భర్త అయినా ఆశపడ్డా? ఆడు ఆలస్యంగా వస్తున్నాడంటే రాసి రంపాన్ని పెడుతుందేమో. ఇప్పుడు 4 రోజులు మీటింగ్ అయిపోయినాయి, అయినా సరే ఇక్కడే ఉంటాడు అనుకో శ్యాము అంటే అలా ఆవిడ బాగా చూసుకున్నట్లే కదా. అంటే ఏ భర్త అయినా ఆలస్యంగా వస్తున్నాడు అంటే భార్య ప్రేమగా చూసుకుంటే ఎందుకు ఆలస్యంగా వస్తాడు ఎవడైనా అంటుంది ఈ పంతులమ్మ. ఈ మధ్య వస్తూ వస్తూ తాగి కూడా వస్తున్నాడు అని రాసింది. అమ్మో అమ్మో అమ్మో, బంగారులాంటి నా బిడ్డ తాగుతున్నాడా? మనశ్శాంతి లేకుండా చేస్తుందిగా రాకాసిరా అని తప్పంతా ఆవిడదైనట్లుగా. ఏంటండి ఈరోజు కూడా తాగొచ్చారా అన్నందుకు నా మీద చేయి చేసుకున్నాడు అని రాసింది. మూడన్నాక పిల్లని చేయి చేసుకోకుండా ఉంటాడా? అది కూడా ఉత్తరాలు రాయాలా? 10 మంది చెప్పుకోవాలా? పిచ్చుకున్నా ఆడు కాబట్టి చేయి చేసుకున్నాడు, ఇంకోటితే తోలు ఒలిసేసేవాడు అని ఆయన వెనకేసుకుని ఆవిడది తప్పు కిందండి మాట్లాడుతుంది. చదివి 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 ఇట్లా అన్నాడు, ఇట్లు నీ కుమార్తె విజయలక్ష్మి. అమ్మాయే పొరపాటున కోడలనుకున్నాను నేను. అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది ఉత్తరం, పొరపాటున కోడలనుకున్నాను. బంగాళాన్ని పిల్లాడు దవసం చేసే కాదు మళ్ళా. అంటే కూతురంటే ఒక న్యాయం, కోడలంటే ఒక న్యాయమా? అమ్మ, భక్తి చేస్తున్న మన జీవితాలలో కోడలను ఒక కూతురుగా, అత్తను ఒక తల్లిగా చూసుకుంటే దేవుడు మన యందు సంతోషించడు? సంబంధ బాంధవ్యాల్లో కూడా న్యాయం ఉండాలి, సంపాదనలో న్యాయం ఉండాలి. మనం అన్ని విషయంలో న్యాయముగా నడుచుకున్నప్పుడు మన దేవుడు మన యందు ఎంతో సంతోషించువాడై ఉన్నాడు. హల్లెలూయా. యెహోయాకీము రాజుతో అంటున్నాడు, యెహోయాకీము రాజా, నీ తండ్రి అయిన యోషియా దీనులకు దరిద్రులకు చెయ్యి చాపాడు, నీతిని న్యాయమును అనుసరించాడు, అందుకే భూమి మీద సుఖముగా నెమ్మదిగా బతికాడు. కానీ నీవు నీతి తప్పి నగరు స్థాపించావు, ఇంగిలీకులతో కట్టిన రంగులు వేసిన సరంబి వేసిన భవనాల్లో భవంతులు నివాసం ఉంటున్నావు. కానీ నిన్ను చచ్చిపోయిన రోజున ఏడ్చేవాడు ఒక్కడు ఉన్నాడు, గాడిదను పాతి పెట్టబడిన రీతిగా నేను పాతి పెడతానని చెప్పాడు ఇర్మీయా 22లో దేవుడు. నీ ఆరంభం ముఖ్యం కాదు, నీ ముగింపు ఎంత ధైర్యంగా ఉండబోతుంది, ఎంత దారుణంగా ఉండబోతుంది. ఇవాళ బాగానే ఉన్నావులే అనుకున్నావేమో, ఒకవేళ రేపటి దినాన నువ్వు నీతి తప్పి న్యాయం తప్పి ప్రజలను మోసం చేసావు కాబట్టి నీ జీవితం ఇలా కాబోతుందని ముందుగానే దేవుడు చెప్పాడండి. ఓ ఇల్లాలు 4 ఎకరాల పొలం కౌలు చేస్తుంది ఒక రైతుది. ఆ రైతు వచ్చి అన్నాడు, అమ్మా నా కూతురు పెళ్లి కుదిరింది, ఈ పొలం అమ్మి నా కూతురు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, కాబట్టి మీరు వేరే వారి పొలం ఏదైనా చూస్ చేసుకోండి అమ్మా అన్నాడు. తప్పేమైనా ఉందమ్మా? ఆవిడంది, నీ కూతురు గురించి, ఆవిడ పెళ్లి గురించి, ఆవిడ భవిష్యత్తు గురించి ఆలోచించావు, కానీ ఈ పొలం ఇప్పుడు తీసేసుకుంటే మాకు ఎవడెత్తాడు పొలం? ఇప్పుడు మా జీవనోపాధి గురించి, మా బ్రతుకు తెరువు గురించి, మా గురించి ఏమైనా ఆలోచించావా? నీ గురించి, నీ కూతురి పెళ్లి గురించి, ఆవిడ భవిష్యత్తు గురించి బాగానే ఆలోచించుకున్నావు, కానీ నీకు ఏదైనా న్యాయంగా ఉందంటయ్యా పెద్ద మనిషి అని ఆయన పట్టుకుని ఎడాపేడా చెడామేడా మాట్లాడుతుందమ్మా. అందరు మీలాంటి మంచి వాళ్ళు ఉండరమ్మా. ఇక్కడ ఉన్నారా? ఎవరు వాళ్ళు? ఇక్కడ కూడా ఉన్నారు అట్టండి వాళ్ళు అంటున్నారు. అంటే అదేంటమ్మా, నా కూతురి పెళ్లి కోసం నా పొలం అమ్ముకున్నాను, ఎవరి పొలం అమ్ముకున్నాను ఏంటి? అలా మీరు ఇంకో పొలం చేసుకోండి, ఇప్పుడు దాకా మీకే ఇచ్చారు కదా, మీరు పడితే తీసుకున్నాను, పనిలేదంటే ఊరుకున్నాను, మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు కదా, ఆ పొలం వేసుకుని నా కూతురు పెళ్లి చేసుకోవాలమ్మా, అట్టా మీరు అడ్డగోలుగా మాట్లాడబాకండి అంటే ఎవడు కొంటాడో ఈ ఊర్లో చూస్తా, అంత మగవాడు ఎవడో కొనమనండి అంటే ఎవరైనా కొందామని వచ్చిన వాళ్ళు కూడా ఆవిడకి నోరు దడిసి, అమ్మ పొలం గొడవలో ఉందంట్లా, ఎందుకు వచ్చి డబ్బులు ఉంటే ఏదైనా పొలం కొనుక్కోవచ్చు, ఈ పొలమే కావాల అని వెనక్కి తగ్గుతున్నారు. చేసేది లేక పెద్ద ఆయన పిలిచి ఒక 50,000 ఇచ్చి ఆవిడ చేతిలో పెట్టి తప్పుకోమనండి, కూతురి పెళ్లి దగ్గరికి వచ్చేస్తున్నాను. ఆ పెద్ద ఆయన వెళ్ళి, అమ్మ ఇబ్బంది పెట్టబాక, నీకు కూతుర్లు ఉన్నారు, ఆ పెళ్లి చెడగొట్టబాకండి అమ్మ, ఇదిగో 50,000 తీసుకో, ఆయన ఇచ్చాడు సంతోషంగా తీసుకో, ఆ పొలం అంటే ఆయనకు అప్పు ఇచ్చేసేయి అన్నాడు. 4 ఎకరాల పొలం అమ్మితే ₹1,00,00,000 పైన వస్తాయి. 50,000 ఇచ్చాడు ముష్టికి.
కాదు బాబాయ్, ఇచ్చినోడికి లేదనుకో, తెచ్చినోడికి నీకన్నా ఉండాలిగా అని తెచ్చిన పెద్ద మనిషిని పట్టుకుని ఉతికేసి, జాడిచ్చేసి, గుంజేసి, పిండేసి, ఎండేసి, క్లిప్పులు పెట్టి పంపించింది మహాతల్లి. మహాముదురు అనమాట. చేసేది లేక ఆ 50,000 తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసాడు రైతుకి. నా వల్ల కాలేదండి, నేను చెప్పి చూశాను, మీ ఇష్టం మరి. ఆయన ఇంకో నలుగురిని తీసుకెళ్ళి మొత్తానికి 2,00,000 రూపాయలకి ఎట్లా గొట్లా ఒప్పించి బ్రతిమలాడి ఆ 2,00,000 ఆవిడ చేతిలో పెట్టి పొలం తీసుకున్నాడు. ఈ 2,00,000 పెట్టి ఒక కూతురు పెళ్లి చేసింది. రేపు చంటి పిల్లల తల్లులు వెనకాల కూర్చుంటారు. రేపటి నుంచి పిల్లల తల్లులు వెనకాల కూర్చుంటారు. కోటం పెట్టావు సార్, నేను శృతికోటం. వాళ్ళ అన్యులు ఇంట్లో చుట్టాలు వచ్చారు. వాళ్ళు మేము వాక్యం ఇక్కడ కొంచెం స్పీడ్గా పెడుతుంటే వాళ్ళు టీవీ ఎక్కువ పెడుతున్నారు. సౌండ్ వాళ్ళకి వినపడక సీరియల్స్ వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు. వాళ్ళు ఎక్కువ పెడుతుంటే మాకు డిస్టర్బెన్స్, మేము ఎక్కువ పెడుతున్నాం. ఈ లోపున కూటం పెట్టుకున్న సుబ్బారావు కోపం వచ్చింది. ఏయ్, టీవీ తగ్గించండి. దేవుని సేవకుడు వాక్యం చెబుతుంటే దేవుని సేవకులు కనపడలే కదా మీకు? ఆయన దేవుని సేవకుడు ఉన్నారు, గొడ్డగాడు బొడ్డోడు ఉన్నారు. ఆయన దేవుని సేవకుడు ఉన్నారు, గొడ్డగాడు బొడ్డోడు ఉన్నారు. ఆయన సేవకుడు వాక్యం చెబుతుంటే ఏంటి ఇది లోపల గాలరా? ఒక్కోసారి పిల్లల కన్నా తల్లులు ఎక్కువ అల్లరి చేస్తారు. పిల్లలు అల్లరి చేయటం వాళ్ళ స్వభావం. పిల్లలు అల్లరి చేయక మనం చేస్తామా? మనం అందుకే కొంచెం వాళ్ళని ఏయ్ నడుపుసుకో, వాక్యం చెప్తుంటే ఏంటి నువ్వు ఇప్పుడు వాక్యం విన్నావాడు? అందుకనే బాలెంతలు చోలెంతలు వెనకాల కూర్చోండి. ఆమేన్. ఈ లోపున పెద్ద కూతురు పెళ్లి చేసిందమ్మా. పెళ్లి చేసిన తర్వాత 50,000 రూపాయలు పెట్టి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ ఒక వారం రోజుల తర్వాత బైక్ వేసుకుని మళ్ళీ పుట్టింటికి వస్తున్నారు. ఒక మినీ మెటాడోర్ వ్యాను ఆ డ్రైవర్ తాగేసి తోలుతున్నాడు. మొత్తానికి వెళ్ళి గుద్దేశాడు. కొత్త జపం. బైబిల్ చెప్తుంది, అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడిగా బ్రతికేవాని ఇంకనూ అపవిత్రుడిగా బ్రతకనిమ్ము. ఇదిగో వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి నేనేమిస్తాను? ప్రతిఫలం ఇస్తాను. ఈ రాత్రి దేవుడు ఏం కోరుతున్నాడు మనుషుల దగ్గర నుంచి? ఏమి ఇస్తున్నాం? ఏం అడుగుతున్నాడు? ఏం ఆశిస్తున్నాడు? ఏమి ఇస్తే సంతోషిస్తానని ఆయన భావిస్తున్నాడు. ఆయన మనసును, ఆయన వైఖరిని అర్థం చేసుకోలేక ఏవేవో భక్తి చేస్తూ ఇదే భక్తి అనే భ్రమలో బ్రతుకుతూ దేవుణ్ణి ఇంకా దుఃఖపరుస్తున్నామేమో. అబీమెలెకు నీ భార్య కాదు, నీ పొరుగువాని భార్య నీ ఇంట్లో ఉంది. పిలిపించుకొని నా ప్రవక్తతో అబ్రహాముతో ప్రార్థన చేయించుకో అనలా దేవుడు. అనలా, ముందు అతని భార్యను అతనికి అప్పగిచ్చేసి ఆ తర్వాత ప్రార్థన చేసుకో. ఒక ఆమెనండి. ఏం చేయాలి? ముందు అయ్యగారితో ప్రార్థన చేయించుకోవడం కాదు, అయ్యగారితో ప్రార్థన చేయించుకోవడానికి ముందుగా నువ్వు ఒక పని చేయాలి. అన్యాయంగా ఎవరితో తీసుకున్నావే అది వాళ్ళకి అప్పగిచ్చేయాలి. అతని భార్య నీ ఇంట్లో ఎందుకు ఉంది? నీ ఇంటిలో ఉన్నంత వరకు నీ ఇంటి వారందరికీ రోగాలే. అవి తగ్గవేక స్కానింగ్ తీస్తావు, ఎక్స్రే తీస్తావు, అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, ఏమీ లేదంటారు. నీ ఇంటిలో భయంకరమైన రోగాలు. చిన్నవాళ్ళకు కూడా రోగాలే. అబీమెలెకు ఇంట్లో చిన్న వయసే అయినా రోగాలే. ఏం నిద్రపోతారు మిగిలిన వాళ్ళు? పక్కన దానిలో డబ్బు ఉంది, అధికారం ఉంది, సింహాసనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏంటి నీ ఇంట్లో ఈ పరిస్థితి ఆలోచించావా? ఎవరితో భార్య ఇంట్లో పెట్టుకున్నావా? ఎవరితో కష్టాన్ని ఇంట్లో పెట్టుకున్నావా? ఎవరు సంబంధించిందో, ఎవరు అనుభవించాలి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావా? ఎలా వస్తుంది నీ ఇంటి మీదకి ఆశీర్వాదం? ప్రార్థనకి వెళ్ళిపోతే వచ్చేస్తుందా? చర్చికి వెళ్తే వచ్చేస్తుందా? బాప్తిసం పొందితే వచ్చేస్తుందా? లేదు. అతని భార్య ముందు అతనికి ఇచ్చేసేయి. ఆ తర్వాత నా ప్రవక్త అయిన అబ్రహాము ప్రార్థన చేస్తాడు. అప్పుడు నీ ఇంటి మీదకున్న శాపమంతా తొలగిపోయి ఆశీర్వాదం వచ్చేస్తుంది. దట్ ఈస్ ద గాడ్స్ ప్రొసీజర్. దట్ ఈస్ ద బిబ్లికల్. దేవుని పద్ధతి, బైబిల్ విధానం అదండి. దేవుని దగ్గరికి వచ్చేసినంత మాత్రం ఆశీర్వాదం రాదు. సరి చేసుకోవాలి, జీవితాలు దిద్దుకోవాలి. దిద్దుబాటు మనకు అసహ్యం కాకూడదు.
ఒక అన్యుడైనా సరేనండి వెంటనే అలాగే ప్రభువా నాకు తెలియదు నాయన ఆయన భార్య అని, తెలిస్తే అసలు ఆ పని చేసేవాని కాదయ్యా, ఇప్పుడే ఇచ్చేస్తాను నాయన అని అతను పిలిపించి అతనికి ఇచ్చేశాడు. ఇదిగో ప్రతిఫలంగా ప్రత్యామ్నాయంగా ఇదిగో నీకు కొంత వెండిని కూడా ఇచ్చేస్తున్నానని ఆ పాప పరిహారం కూడా ఇచ్చేసాడు. వెంటనే లోపడిపోయాడు దేవుని మాటకి, తిరుగుబాటు చేయలా. సంఘంలో ఒక పాప ఉంది, ఎంబీఏ చదువుతుంది. అమ్మా నైటీ వేసి రాకూడదమ్మా అన్న, మందిరానికి నైటీ వేసి రాకూడదమ్మా, నీకు అంత ఇదిగా ఉంటే ఇంటికాడ వేసుకో, మందిరానికి వచ్చే బట్ రాకూడదమ్మా అన్న. బైబిల్ అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది, పక్కనే ఇల్లు. నేను వచ్చే వారం నుంచి వేసి రావద్దన్నాను, ఈ వారం మార్చుకొస్తుంది కావాలి ఈవిడ, చాలా త్వరగా లోబడింది బిడ్డ అనుకున్నా నేను. మళ్ళీ నైటీ మీదే వచ్చింది, వాళ్ళ నాన్న తీసుకొచ్చింది. నీకు ఇల్లు కట్టిన బట్టలు పెడతారు, పెళ్ళైన బట్టలు పెడతారు విశ్వాసులంతా, దొంతలు 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 ఉంటాయి పాస్టర్లకు బట్టలు. మా అమ్మాయిని డ్రెస్ మార్చుడమ్మన్నావు అంటే ఏంటి, ఇది సినిమానా గంటకు డ్రెస్ మార్చడానికి అని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు నన్ను మాట్లాడుతున్నాడు ఆయన. అంతేగాని అమ్మ ఆయన ఏం చెప్పాడు, నీ ఆత్మీయ తండ్రి కదా, పెద్దాడు కదా, అయినా ఎంబీఏ చదువుతున్నాడు, నీకు అమాత్రం తెలియదా చర్చికి వెళ్ళినప్పుడు నైటీ తెలకూడదని అని మందలించొద్దు. దిద్దుబాటు వాళ్ళకి అసహ్యం. ఏనాటి నుంచో 3 తరాలుగా వస్తున్నారు చర్చికి, అయినా సరే దిద్దుబాటు అసహ్యం. కానీ ఏనాడు చర్చికి రాడు అభిమేలకు, ఒకసారి గద్దిస్తే చాలు లోపడిపోయాడు, అశుద్ధింపబడిపోయాడు, దైవకృపకు పాత్రుడైపోయాడు. ఇంటిలో ఉన్న ప్రతి శాపం ప్రతి రోగం తొలగిపోయింది, ఇంటి వారందరూ ఆరోగ్యంగా ఆనందంగా మారిపోయారండి. అది అన్యాయం కదా, ఆయన భార్య నీ ఇంట్లో ఉండటం. నేను ఎలా దీవిస్తాను ఈ కుటుంబాన్ని, ఎలా ఆశీర్వదిస్తాను ఈ కుటుంబాన్ని, నీకు సంబంధించింది కాదు కదా. దేవుడు అడిగేది అదే, దేవుడు ఆశించేది అదే, దేవుడు కోడేది, దేవుడికి ఇస్తే సంతోషిస్తాడు ఆయన. రెండోదిగా ఆయన అంటున్నాడు కనికరమ్మను ప్రేమించాలి. దేన్ని? ఒక ఆయనకి 10,000 తలాంతులు అప్పు ఇచ్చాడట. తలాంత్ అంటే 3,600, 3,600 ఇంటూ 10,000, 3,40,00,000 రూపాయలు అప్పు తీసుకుని మొత్తం ఆఫ్ చేసేసాడు. ఏమి లేదు, ఇవ్వటానికి తీర్చడానికి ఏమి లేదు, అంత మొత్తం ఆఫ్ చేసాడు. మన సంపాదన ఎంత, మనం ఎంత వాడుకోవచ్చు అని ఇంగిత జ్ఞానం ఉండదండి, ఉండాలక్కర్లేదా? అప్పు దొరుకుతుంది కదా, అప్పు ఇస్తున్నారు కదా అని చెప్పి ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు, ఏమన్నా మీకు ఏమైనా అప్పు కావాలని. ఇదివరకు మనం అడుక్కునే వాళ్ళం, అయ్యా మాకు ఏదైనా అప్పు ఇస్తే బాగుంటుంది బ్యాంకుల చుట్టూ, ఇప్పుడు వాళ్ళు అడుక్కుంటున్నారు మనల్ని. ఒక ఆవిడ అందట, ఏమండి పక్కింటి వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టి ఎల్ఈడి కొన్నారండి, నా తల కొట్టేసినట్టుంది, మళ్ళీ ఎచ్చిపోతుంది ఆవిడ నన్ను చూడంగానే, మనం అంతకన్నా ఎక్కువ పెట్టి కొందామండి అందట. ఈ భర్త అన్నాడట, అడు ఎల్ఈడి కొన్నాడంటే అర్థం ఉందమ్మాయి, పెళ్ళ మొహం చూడలేక కరుదూపంలాగా ఉంటుంది. కరుదూపంలా నల్లగా ఉన్న కొంతమంది అందంగా ఉంటారు, ఆంధ్రప్రదేశ్ నాయకుడిలాగా ఉంటుంది అందం సందం లేకుండా. భారీ మొహం చూడలేక ఆ టీవీ చూసి కాలక్షేపం చేస్తున్నాడు. అడు కొన్నాడంటే అర్థం ఉంది, నాకెందుకు టీవీ కొనాల్సిన అవసరం? చందమామ లాంటి భార్యను దేవుడు నాకు ఇస్తే నేను చూసేసుకుని బతికేయచ్చు అమ్మాయి, నేను చూస్తా సరే టైం పాస్ చేసేసుకోవచ్చు, ఇట్లాంటి భార్యను పెట్టుకుని ఎవడో టీవీ కొనుక్కుంటాడా అన్నాడట. ఇంకా ఎప్పుడు ఆవిడ టీవీ కొనలేదండి. అదే ఫస్ట్ అదే లాస్ట్ అండి. ఇక టీవీ కొనండి అన్న మాట ఆవిడ నోటమాట రాలా. అసలు ఇట్లాంటి పిల్లాన్ని పెట్టుకుని ఇంట్లో ఎవడన్నా టీవీ కొనుక్కుంటాడా మట్టి మొహోడా? పిల్లలు బాగోపోతే టీవీ కొన్నా ఉంటే అర్థం ఉందండి. అడుగుతున్నారండి, పిల్లలు బాగోని టీవీ కొనుక్కొని చూస్తే కాలక్షేపం చేస్తారంటే అంతో ఎంతో కొంత అర్థం ఉందండి. చక్కటి పిల్లలను పెట్టుకుని టీవీ ఏం చూస్తామండి దరిద్రంగానే? పిల్లలకన్నా బాగుంటాయి టీవీలో. జీవం అనే కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలుభాగస్తులై ఉన్నారు కనుక మీరు వారితో జ్ఞానముతో కాపురం చేయండి అన్నాడు పేతురు. అమ్మ డబ్బుతో కాదు కాపురాలు చేసేది, జ్ఞానంతో కాపురం చేయాలి. మీ బాబు రెడీకి పట్టరావే అన్నాడా? అలా చెట్టు కాత్రయ్యే డబ్బులు చిల్లపెంకులు అంటున్నావా? టీవీ కొన్నా, టీవీ నీ మొహం దాగలయ్యా అన్నాడా? అంటే అంటే నెక్స్ట్ ఏమో తెలుసు దానికి, అందుకు రెట్ట అన్నాడు. అవి ముసి 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 నవ్వుకుంటూ కొల నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు అడగల. వాళ్ళు ఏది కొనమంటే అది కొనేటివేనాక మన స్తోమత ఏంటి, మన రాబడి ఏంటి ఆలోచించుకోక్కర్లేదా? నా పిల్లలు అప్పిచ్చేవారిగా ఉండాలి, అప్పు చేయకూడదు. నా పిల్లలు తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు. అమ్మా అప్పులు చేయటం కాదు, ఎగ్గొట్టడం కాదమ్మా. భక్తిహీనులు అప్పులు చేసి తీర్చకయుందురు. మన సంపాదన ఎంత, మన రాబడి ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు?
తోటోడు తొడగోసుకున్నాడు, మనం మెడగోసుకుంటామా? 3,60,00,000 అప్పు చేశాడు, తీర్చలేకపోయాడట. ఆ రాజు పిలిచి చూసి కనికరంతో, జాలితో, ప్రేమతో ఆ అప్పంతా రద్దు చేసేసాడు. మీ డోక్రా అప్పంతా రద్దు అంటే హల్లెలూయా అనేవాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ ముందు మీరు ఎవ్వరు రూపాయి కట్టబాకండి, మీరు ఎంత తీసుకున్నా సరే మొత్తం రద్దు అన్నాడు అనుకోండి, సీఎం గారు హల్లెలూయా అన్నాడు కదా. మీరు 3,60,00,000 అప్పు రద్దు చేశాడంటే ఎవడో అటు కళ్ళమ్మడి పేనం పోయినాడు చూస్తున్నారంటమా. అతడు 100 దేనారాలు అప్పిచ్చాడట. 50 రూపాయలు. దేనారం అంటే ₹10. 50 అర్ధ రూపాయలు, 100 అర్ధ రూపాయలు, ₹50 ఇచ్చాడు. నా దగ్గర ₹50 తీసుకున్నావు, తెచ్చాను తెలీదా? తెచ్చినండి ఎందుకు తీసుకున్నావు? ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా ఎడాపెడా మాట్లాడి చెడామెడ తిట్టి చెవాట్లు పెట్టి అతను తీసుకెళ్లి జైల్లో పెట్టించాడు. ఇతడు 3,60,00,000 అప్పు చేసినందుకు కాదు రాజు కోపం వచ్చింది. నేను నిన్ను క్షమించాను కదా, అంత చేసినా నువ్వు నీ ఎడల ₹50 కదా చేసింది, నువ్వు క్షమించలేకపోయావా? ఎవరెక్కడ? చిత్తం రాజా, ఇటు తీసుకెళ్ళి కట్టిక చీకటి పిల్లలకు నెట్టంటే కాళ్ళు చేతులు కట్టిన ముందు. 3,60,00,000 అప్పు చేసి తీర్చకపోయినా కోపం రాలేదండి ఆయనకి. పోనీలే తీర్చొద్దులే, పోనీ కొట్టేసేయండి, రద్దు చేసేసేయండి, ఆ నోట్లు చింపేసేయండి అన్నాడండి. కానీ నేను నిన్ను క్షమించిన ప్రకారం నీవు కూడా నీ రోజులు క్షమించాలి కదా, క్షమించాలి వద్దా? నా తండ్రివే నా అబ్రహామా, నా యందు నీవు కనికరపడి. ఎవరి యందు నువ్వు కనికరపడ్డావా? లాజరు విషయంలో వాక్యం చెప్తుంది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడతారు. కనికరింపబడితే నువ్వు కనికరిస్తే నువ్వు కనికరం దొరుకుద్ది. ఏంటోనండి ఎవరు మమ్మల్ని పట్టించుకోరండి. ఎందుకు పట్టించుకోరమ్మా? దయగలవారిపై దయ చూపించును. నువ్వు దయ చూపిస్తే దేవుడు ఎవరో నేను పంపించి నీ పెట్టలు దయ చూపిస్తాడు. దేవుడు దయ చూపించడం అంటే మనుషుల ద్వారానే చూపిస్తాడు. దేవుడు దిగిరాడు. అమ్మా నువ్వు దయగల బిడ్డవైతే ఎందుకు చూపించడం? నువ్వు మనిషిని విత్తుకుంది కోసుకోవా? ఏమోనండి మా బంధువులు పట్టించుకోలేదండి, సంఘస్థులు పట్టించుకోలేదండి, అయ్యగారు పట్టించుకోలేదండి, ఎవరు పట్టించుకోలేదండి మమ్మల్ని. ఒక సాక్ష్యం చెప్తుంది, నాకు 103 డిగ్రీలు జ్వరం వచ్చిందండి. మా అత్తగారు నిజంగా ఏమ్మా జ్వరం వచ్చిందా ఏంటి లేకలేదని అడగలేదండి. అడిగితే నోటి వచ్చారని రాలిపోతాయా అండి? మా ఆడబిడ్డ MBA చదువుతుందండి, కాఫీ కాసిచ్చే ఈడు వయసు రాలేదండి. కాఫీ కాసిస్తే చేతులను అరిగిపోతాయా ఇరిగిపోతాయండి? మీరు కూడా అడచొస్తానండి మిడిగుడ్లే మీరని చెప్పండి అంట సంఘాన్ని పట్టుకుని. ఇదే సాక్షిరా, ఆకాశంలో దేవుడు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, మన మాటలు కొద్దిగా ఉండాలి, వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క అప్పగించి ఒక రోజు ఉందని ఇంగిత జ్ఞానం లేకుండా ఈ పిల్లని ఎట్ట సాక్ష్యం చెప్తుందేంటి? సాక్షి మొదలు పెట్టమే నాకు మీ అందరి వందనాలండి అంటుంది. ఏంటది? మీ అందరికీ నా వందనాలు అంటలా, నాకు మీ అందరూ వందనాలండి అని మొదలెట్టవే. ఆడబిడ్డ మీద చెప్పింది, అత్త మీద చెప్పింది, అక్కడ తాగల. అయ్యగారన్నా వస్తారు అనుకున్నానండి. పోనీ ఆయన మీటింగ్లు ఉన్నాయి అనుకోండి, అమ్మగారిని పంపించుకోవచ్చు కదండి. నీకు జ్వరం వచ్చిందని మాకేమైనా కల వస్తుందమ్మా? మేము దేవులమా? నువ్వు ఫోన్ చేసి అయ్యగారు బాగోలేదంటే నేను వీలైతే రావటం, అమ్మగారిని పంపటం ఏదో చేస్తాం, అంతేనా? అమ్మగారు రాలేదండి, అయ్యగారు రాలేదండి, మరి వాళ్ళకే వచ్చిందనండి అంటుంది. వాళ్ళకేం వచ్చిందని అంటే దాని అర్థం ఏంటంటే ఏ మీటింగ్లు వచ్చినాయో ఏ పనులు వచ్చినాయో మరి వాళ్ళకేం వచ్చిందనంటే వాళ్ళు కూడా రాలేదండి ఉంది. కొంచెం పల్లెటూరులు కదండి, కొంచెం అట్లా కొంచెం పాలిష్గా మాట్లాడటం రాదు వాళ్ళకి. ఈ కరోనా తర్వాత ఒక రోజు నేను గృహదర్శనకి వెళ్ళా. అయ్యగారు కొంపలప్పుడు బాగా వచ్చి ఇప్పుడు రావట్లేదు అంటుంది ఒక ఆవిడ. అప్పుడు గృహదర్శనాలు బాగా చేసేవాళ్ళు ఇప్పుడు తగ్గించారేంటి అంటాయి, కొంపలప్పుడు బాగా తిరిగేవాళ్ళు అప్పుడు తగ్గించేసారండి అంటాడు. కొంపలం తిరగడం ఏంటమ్మా దరిద్రం కదా? ఏం భాష అది, ఏం మాటలమ్మయ్యా? తిరుగుతున్నారా అయ్యగారు కొంపలం? ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారుగా. నేను వాళ్ళ అత్తగారిని పిలిచి అడిగానమ్మా, మీ కోడలే కదా, ఎందుకు మీరు అంత కఠినంగా ప్రవర్తించారు ఆ పాప విషయంలో అంటే, అయ్యగారు తండ్రి లాంటి మీకు చెప్పకూడదు, పోయిన వారంలో నాకు జ్వరం వచ్చింది, అన్నం ఎందుకమ్మా అంతంత వండేసి పారేస్తున్నావు అని అందట కోడల్ని. ఆ మాట అత్త ఏం తప్పంది, ఎందుకమ్మా అంతంత వండేసి పారేసుకున్నావు, డబ్బులు 60 రూపాయలు మా బియ్యం, కొంచెం జాగ్రత్తగా వండుకోండి
తగ్గితే మళ్ళీ చివరిలో మనం వండుకొని మళ్ళీ తినొచ్చు వేడివేడిది అని అందట. నేనేదో నేను ఇట్ట ఉందని మా అత్త నన్ను ఇట్లా కేకలేసిందని రాత్రికి రాత్రి దేవుడు మంచం ఎక్కించాడు అని ఆ పక్కింటి ఆవిడ చెప్తున్నాడు. మరి తల్లి లాంటి నన్ను ఇట్లా అందని దేవుడు మంచం ఎక్కించాడు అనుకోవచ్చు కదా. ఆ ఇంట్లో ఒకరి పట్ల ఒకరికి ఏమీ లేదు, కనికరం లేదు, ప్రేమ, జాలి ఇవి పాటలు ఎరగదీస్తారు. పరలోకము నాదిలే యేసు తానే ప్రేమతో నన్ను పిలిచెలే, కృపతో నన్ను రక్షించెలే, యేసు కరుణించెలే. ఇంతోటి పాటకి నా పేడ అవసరమా? ఇంతోటి పాటకి నా పేడ అవసరమా? 52,000 రూపాయల పేడ అవసరమా? ఊరికే నాన్న పాటలు మాత్రం ఎరగదీస్తారండి, పాటలు మాత్రం ఎరగదీసేస్తారా? అదమ్మా, మన దేవుడు ఎవరయ్యా అంటే కనికర సంపన్నుడు మన దేవుడు. ఎవరండి? మన దేవుడు కనికర సంపన్నుడు. పండిత పుట్ట పరమసుంఠానడట. దేవుడు కనికరం గలవాడే. నువ్వంత కఠినంగా ఉంటే అలా తన హృదయమును కఠినపరుచుకున్నవాడు కీళ్ళలో పడిపోతాడు. కనికరించొద్దా? ప్రేమ చూపించొద్దా? జాలి చూపించొద్దా? ఆ కనికరమ, ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు మన దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఆమేన్. మా ఆయన అంటే నాకు చాలా ప్రేమ అండి, అందుకే చెద్దనం అంతా ఆయనకి పెట్టేస్తాం ఆవిడ. చెద్దనం పెట్టేస్తే ప్రేమ ఎక్కువ అమ్మ నీకు. కనికరము, జాలి అనేవి దైవ గుణాలు నీలో కలిగి ఉండాలని, ఆ గుణగణాలు, ఆ స్వభావం నీవు కూడా పునికి పుచ్చుకొని నీవు కూడా సంతరించుకొని భూమి మీద బ్రతుకుతుంటే నిన్ను బట్టి పరలోకం నుండి దేవుడు సంతోషించి ఆనందించి నీ జీవితాన్ని సంతోషమయంగా మారుస్తాడు అనటంలో ఏమాత్రం కూడా సందేహం. నా యందు కనికరపడిన ఆయన, నా యందు జాలిపడిన ఆయన. కుదరదు. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రాదాలనుకున్నట్లుగా మహా అగాధం ఉందని చెప్పేశాడు దేవుడు. అయ్యా పోనీ భూమి మీద 5 అన్నదమ్ములు ఉన్నారు, కనీసం వారి దగ్గరికైనా పంపించిన ఆయన అని వేడుకున్నాడు. అక్కడ సేవకులు ఉన్నారు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ మాట వినవాడు ఇక్కడి నుంచి లాజరును పంపించిన. ఇప్పుడు లాజరు వెళ్ళి, ఇదిగో బ్రదరు, నేను మీ అన్నయ్యలు ఇంటి ముందు ఉండేవాడిని కదా కురుపులతో, ఎరా లాజరు బాగున్నావా అని నన్ను పలకరిస్తూ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు కదా మీరు. 2 ఏళ్ళ క్రితం చచ్చిపోయాయి గారు, మీకు తెలుసుగా. మీకోసమే వచ్చాం, మళ్ళీ మీకు సవాల్ చెబుదామని వచ్చాను అయ్య గారు అంటే. అలానే చచ్చిపోయి మళ్ళీ వచ్చావా? ఏముందమ్మా పరిస్థితి? చచ్చిపోయిన వాళ్ళు 2 ఏళ్ళ క్రితం మీ నాయనమ్మే, మీ అమ్మమ్మే వచ్చిందమ్మా. అమ్మా సుభద్ర సోడా అడిపించి దేవుడిని అడిగి వచ్చానే అని అందనుకో, ఏమంటా రామమ్మ కూర్చో ఆనందం వెళ్ళంటావా? 2 ఏళ్ళ క్రితం చచ్చిపోయిన మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ వస్తే ఏం చేస్తావు నువ్వా? ఎప్పుడో చచ్చిపోయిన లాజరు ఇక్కడికి వస్తే వాళ్ళ అన్నలో ఏమవుతారు? బతుకుతారా? ఎప్పుడో పోయేవాళ్ళు ఇప్పుడు ఉన్నాయి నీ ఉద్దేశం? ఇప్పుడు పెట్లో పెట్టేశారు, 80 ఏళ్ళ ముసలావిడ చచ్చిపోయింది, పెట్లో పెట్టేశారు. రక్షణ పొందిన ఆవిడే, సిద్ధపడిన ఆవిడే. నేను నుంచి ఏడుతున్నారు. భూస్థాపన కోసం మేము వెళ్ళాం. అమ్మ 10 నిమిషాల్లో వాక్యం చెప్తాను, ఇప్పుడు అందరూ వింటారు. సువార్త విషయం మేము రుణస్తులం, మేము దేవుని లెక్క అప్పగించాలి. ఇప్పుడు వింటాడు, ఇంకోసారి ఎప్పుడు ఎండవు, 2 మాటలు చెప్తారు. నిన్న నుంచి ఏడ్చావు కదా, ఆవిడ రక్షణ పొందిన ఆవిడే కదా, నిరీక్షణ లేని ఇతరులాగా మనం దుఃఖపడకుండా ఉండకూడదు కదా, మౌనంగా ఉన్నామా అంటే, అమ్మా నీ చెరుకూతుర్ని వచ్చానే, ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావే అమ్మా, లగవే. పెట్టిలో నుంచి ఆ ముసలమ్మ లేచి, ఏం చెప్పనే చచ్చిపోయిందని, ఏం మాట, ఒక మాట మాట్లాడంటావు, ఏం మాట్లాడినా చిన్నదానా అని మళ్ళీ పడుకుంది అనుకో, ఎన్ని పెట్టిలు తేవాలి? గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకని నాకు అర్థం కదా. ఒక్క పెట్టితో పోయేదానికి అని ఎంతమంది హార్ట్ ఫెయిల్ అయిపోతాయి ఇక్కడ. ముసలమ్మ లేచి మాట మళ్ళీ పడుకుంటే. చచ్చిపోయిన లాజరట వాళ్ళ భూమి మీదకి వెళ్ళి వాళ్ళ 5 అన్నదమ్ములు కొంపల చుట్టూ తిరిగి అక్కడ వాళ్ళ సువార్త ప్రకటిస్తే అప్పుడు నమ్ముకుంటారట. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా.
తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా, ఇలా సంపాదన వదలవలయురా, ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు, ప్రాణముండగానే నీవు. చనిపోయిన తర్వాత మనం ఏం చేసిన ప్రయోజనం లేదండి. నువ్వు వెళ్ళవు, నీ ప్రార్థన నీ విజ్ఞాపన కూడా దేవుని సన్నిధికి వెళ్ళదు. దేవుడు చెప్తున్నాడు కనికరించమంటున్నావు, నువ్వు కనికరించావా లాజర్ని? నువ్వు కనికరించిన వ్యక్తి అయితే అసలు ఆ స్థలానికి ఎందుకు వెళ్తావు? ధనవంతుడు చేసిన తప్పేంటి చెప్పండి? వ్యభిచారం చేశాడా? హత్యలు చేశాడా? మరి ఏమన్నా చేయరాని ఘోరమైన కార్యాలు ఏమైనా చేసినట్లుగా ఉందా అంటే ఏమీ లేదు. ఆయన డబ్బు ఉందా, ఆయన తిన్నాడు, దేవుడు దానికి నరకం వేశాడా? కాదు. నీ తోటి వాడు నువ్వు కనికరించలేదు. కుక్కలు వచ్చి వాడు కురుపులు నాకుతుంటే నీ మనసు చెల్లించలేదు. నీకు సమృద్ధిగా ఉంది తినటానికి ఉండటానికి, కానీ తోటి వాని విషయంలో నువ్వు కఠినంగా ప్రవర్తించావు. హల్లెలూయా. క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సు మనము కూడా కలిగి ఉందముగాక. కాపరి లేని గొర్రెలను చూచి ఆయన కనికరపడి, నాయను పేద విధవరాలు కొడుకు చచ్చిపోతే కనికరపడి పాడెను ముట్టి. ఎన్నిసార్లు బైబిల్లో ఆయన కనికరానికి వచ్చిన ఉదంతాలు రాయబడ్డాయి. ఆ కనికరము, ఆ న్యాయము నీలో నాలో చూచుకోవాలని దేవుడు ఈ రాత్రి వేళ ఆశపడుతున్నాడమ్మా. అదే అడుగుతున్నాడమ్మా, అదే కోరుతున్నాడమ్మా. చేయి చాపి నీ ముందు దేవాది దేవుడు సృష్టికర్త నీ కొరకు రక్తమంతా కార్చి ప్రాణమంతా పెట్టి ఈ రోజున నిన్ను అడిగేవానిగా ఉన్నాడు. అమ్మ నాకు ఇస్తావా? న్యాయముగా అన్నాడు. ఇంతే కదా యెహోవా నన్ను అడుగుతున్నాడు. ఆఖరిది, మూడవది దీన మనసు. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు దీన మనసు. ఓ రోజున ఇథియోపియా మంత్రి వచ్చాడు. ఫిలిప్ అనే దైవజనుడు వెళ్ళి, అయ్యా మీరేదో చదువుతున్నారు బాబు, మీకు అర్థమవుతుందా అని అడిగాడు. వాట్ నాన్ సెన్స్ ఎవర్ టాకింగ్, వాట్ నాన్ సెన్స్ ఎవర్ టాకింగ్ అనలా. హీ ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ వెరీ 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 ఎక్స్ట్రాడినరీ. ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి ఆయన, సామాన్యుడేం కాదు ఆయన. నిర్మలా సీతారామన్ గారు ట్రైన్లోనో లేకపోతే ఎక్కడో నాకు కనపడింది అనుకోండి, మేడం ఇదేదో చదువుతున్నాను మీకు అర్థమవుతుందా, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటారంటే ఏమడితే, షటప్ యువర్ మౌత్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎవడనుకో ఉందా? నేను ఎవరిని? ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి, నన్ను పట్టుకుని అర్థమవుతుంది అర్థం కదా అంటే. కానీ నపుంసకుడు మంత్రి అన్నాడు, ఐ నో పాలిటిక్స్, నాకు రాజకీయాలు తెలుసు, నాకు బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలుసు, ఎలక్షన్లు వస్తే తమ్మిని బొమ్మిని చేసి ఎలా నెగ్గాలో కూడా తెలుసు. ఎందుకంటే ఎలాంటి వాళ్ళు పడితే అలాంటి వాళ్ళకి ఆర్థిక శాఖ ఎవరు? రాజకీయాల్లో ఉద్దండులకి, బాగా నిష్ణాతులకి, బాగా సీనియర్స్కి ఇస్తారు ఆర్థిక శాఖ. ఆర్థిక శాఖ నాకు ఇచ్చిందంటే రాజకీయాల్లో ఎంత తలపండిపోయింది ఆయనకి. ఐ నోస్ ఎవ్రీథింగ్ బట్ ఐ డోంట్ నో స్పిరిచువల్ థింగ్స్. నాకు అన్నీ తెలుసు కానీ ఆధ్యాత్మిక సత్యాలు, పారమార్థిక సత్యాలు, దేవుని గుర్చిన వాస్తవాలు నాకు తెలియదయ్యా. తెలుసుకోవాలని, నేర్చుకోవాలని 850 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ప్రయాసపడి వచ్చానయ్యా. దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని ఆకాశంలో నుంచి దేవుడు అలాంటి వారిని వెతుకుతూ ఉంటే ఈయన కనబడ్డాడు ఆయనకి. మీ స్టాండ్లు మీ ఒళ్ళో పెట్టండి. 3000 రూపాయలు పెన్షన్ వచ్చిన వాళ్ళు మాత్రం వేసుకోండి స్టాండు. నేను మిమ్మల్ని ఏమన్నమ్మా, 3000 వస్తున్నాయి పెన్షను వేసుకోండి. మీరు రావటమే ఎక్కువ తల్లి. స్టాండ్లు తీయండి, కాలు జాబ్బాకండి, ముడుసుకు కూర్చోండి అని మీకేం రిస్ట్రిక్షన్ పెట్టను. 3000 పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎట్ట కూర్చున్నా మిమ్మల్ని అన్నమ్మా. మీరు వచ్చిందే చాలు, అదే 10,000. కానీ పెన్షన్ రాని వాళ్ళు మాత్రం స్టాండ్లు తీయండి, కాలు ముడుచుకొని బాసిపెట్లు వేసుకోండి, నిటారుగా కూర్చోండి, నిద్ర వస్తే నన్ను అడగండి. ఇక నిద్ర రాదు. అయ్యా ఇవిగో నీళ్ళు,
యేసుక్రీస్తు జనన జీవిత మరణ పునరుద్ధాన ఆరోహణ అవరోహణ కూర్చున్న అద్భుతమైన సత్య సువార్తను సంక్షిప్తంగా ఎప్పుడైతే ఫిలిప్ అందించాడో వెంటనే లోబడిపోయాడు. దీన మనసు అంటే అదే. ఎవడు దీనుడో నలిగిన మనసు గలవాడే నా మాటలు వినుగుతూ వణుకుతూ ఉన్ననో నేను వానినే దృష్టీకరిస్తాను, వాడినే చూస్తాను, పట్టించుకున్నాను, వాని అవసరం, వాని అక్కర, వాని కొరత, వాని కొదువ ఎట్టుదైనా ఎలాంటిదైనా వాటిని నేను తీరుస్తాను. జటిలమైన కఠినమైన సమస్య సులభముగా సునాయాసముగా అవలేలుగా ఇట్టే పరిష్కరిస్తాను, దృష్టీకరిస్తాను. ఈజీక్వల్ టు ఇది, దీని మీనింగ్ అది. ఇక్కడ చూస్తూ కూర్చున్నాను కాదు. మనవరాల్ని పక్కలో వేసి మా అమ్మాయి కాఫీ పెట్టి కొత్తగా వెళ్ళింది వంటింట్లో. అమ్మాయిని చూస్తూ ఉండి డాడీ అంది. అట్లాగేనమ్మా అన్న. కాఫీ పెట్టుకుని వచ్చింది. ఈ లోపల మా మనవరాలు కక్కింది. డాడీ చూస్తావు అని మనం చెప్పాను కదా, మా అమ్మాయి కక్కింది చెప్పలేదు అంది. నువ్వు చూస్తావు అని మనం చెప్పలేదు కమ్మా అన్న. నువ్వు చూస్తావు అని మనం చెప్పమన్నావు కానీ కక్కితే చెప్పని చెప్తే చెప్పాను కదా. చూస్తా ఉండే చూస్తానన్నా. నేను వానినే దృష్టీకరిస్తాను అని దేవుడు అన్నాడు కదా. ఎవడు దీనుడో వాడు నా మాటలు విన్నవాడే గడగడ వణుకుతాడు. నేను వాడి దృష్టి చూస్తాను కాదు, నేను పట్టించుకుంటాను, ఆ సమస్యను పరిష్కరిస్తాను, వాని అవసరత నేను తీరుస్తాను, అతని సమస్యను ఇన్వాల్వ్ అవుతాను. అది దాని అర్థం. అతని దీనుడు నాకు తెలియదయ్యా. పర్వత ప్రసంగంలో ప్రభువు అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నపుంసకుడైతే ఏంటంట, ఒక అన్యుడైతే ఏంటంట, అతనికి దీన మనసు ఉంది. నాకు తెలియదయ్యా, తెలుసుకోవాలని నేర్చుకుందామని వచ్చానయ్యా. అయ్యా, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు కదా, ఇప్పుడు మన పాపాలు ఎలా క్షమించబడతాయ్యా, ఆయన శిలువ మరణానికి మన పాపాలకు సంబంధం ఏంటయ్యా అని తెలుసుకోవాలని కోరిక నీకుంటే తెలియపరచడానికి దేవుడు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాడు. ఆమేన్. అప్పుడెప్పుడో ఆయన చచ్చిపోవడం, ఇప్పుడు మన పాపాలు క్షమించడం ఏంటి, ఆయన రక్షించుకోలేకపోయాడు. ఇలాంటి నెగిటివ్తో మాట్లాడే మాటలు దేవుని పిల్లరా నిన్ను దేవునికి మరింత దూరం చేసే ప్రమాదం. అయ్యా నాకు తెలియదయ్యా, నేను అధికారం గలవాడిని అయ్యా, ఐశ్వర్యం గలవాడిని అయ్యా, పేరుందయ్యా, అన్నీ ఉన్నాయ్యా, కానీ నాకు దేవుడు లేడయ్యా. ఆమేన్. వెంటనే బాప్తిసం తీసుకుని సంతోషంగా వెళ్ళాడండి. ఒకడు బాప్తిసం తీసుకుని ఇంటికి వెళ్ళిందట. భర్త అన్నాడు, ఎవటాక ఆడేవాడో తీసుకోవడం నువ్వేవాడో, ఆడి దగ్గరికి ఇచ్చేసి లోపల రాన్నాడట. ఆడి దగ్గరికి ఇచ్చేసి రావాలా? అబ్బా, ఈ ఇంట్లో నా మాట నగ్గాలి, ఎవరినడికి బాప్తిసం తీసుకున్నాడు ఇంకొకడు. మిమ్మల్ని అడగకుండా బాప్తిసం తీసుకోవడం పొరపాటు, నేను ఇంకెప్పుడు అటు చేయను అంది ఆవిడ. అట్టరా దానికి ఇంకెప్పుడు బాప్తిసం గిఫ్టిషన్ తీసుకున్నా నడిగి తీసుకో, నేను తీసుకోమంటే తీసుకో, నేను మానమంటే మాను, ఇంట్లో నా మాట నగ్గాలి, అర్థమైతే నీకు అన్నాడు. ఆ మట్టి మొహడికి ఏం తెలుసు, సంవత్సరానికి ఒకసారి తీసుకునేది అనుకుంటాడు, ఇది నెలలు తీసుకుని అనుకుంటాడు, జీవితంలో ఒకేసారి తీసుకున్నది నాకు అర్థం కాల, నన్ను అడిగి తీసుకు ఈసారి అర్థమవుతుందా అన్నాడట. మా రాణిగారిని అడిగి తీసుకుంటానండి, ఆవిడ చేతి కింద బతుకుతున్నా కదండి, నేను ఒక మాట చెప్పాలి కదండి అన్నాడా. ఏంటి ఆవిడ చెప్పేది గొంగర? నా ఆత్మ విషయం దేవునికి నాకు ఇది సంబంధం, అంతే. దేవునికి స్తోత్రం. ఆవిడ చెప్పాలి, కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి అధికారులకి, అవి చెప్పాలి, వాళ్ళకి లోబడాల్సినవి ఉంటాయి. ముష్కరులైన మీ యజమానులు కూడా మీరు లోబడే ఉండమన్నాడు. అయితే కొన్ని విషయాల్లో, కానీ ఈ విషయంలో కాదు సుమా. బాప్తిసం తీసుకుని సంతోషం కలిగిన వాడే వెళ్ళిపోయాడండి. నాకు తెలియదా? ఆమేన్. ఓ రోజున కనాను స్త్రీ వచ్చింది. ఆయన అన్నాడు, అమ్మా ఇది పిల్లల కొరకైన రొట్టె కాదమ్మా, కుక్క పిల్లలకు వేటి యుక్తము పిల్లల కొరకైన రొట్టింది అన్నాడు. ఐ నో దట్ మై లార్డ్, నాకు తెలుసు ప్రభువా. అయినా యజమానులు భోజనం చేస్తూ ఉండగా ఎంగిల్ రొట్టె మొక్కలు కింద పడిపోయినవి, పట్టయిపోయినవి, అవి కుక్కలు తింటాయి కదా ఆయన, పిల్లలు పెట్టకూడదు, ఆరోగ్యం చెడిపోతుంది. కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభువా, ఆ కోటలోనైనా నా బిడ్డ బాగుపడుతుందని ఆశతో వచ్చానయ్యా. యోగ్యురాలని అర్హురాలను రాలేదయ్యా. ఎవరయ్యా అంటే ఆవిడ సురేఫెనికే వంశం. సురేఫెనికే వంశం ఎవరిదయ్యా అంటే గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలన చేసే రాజులది. ఆమె సామాన్యురాలు కాదు, మనలాగా ఒక రాజవంశం నుంచి వచ్చిందని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేరు రాయలేదు, కానీ వంశం రాశాడు. సురేఫెనికే వంశంస్తురాలని. ఏ వంశం? సూర్యకాంతం. ఇప్పుడు ఎందుకమ్మా ఆవిడ ఎప్పుడో చచ్చిపోతే? ఆవిడ సంగతి ఇప్పుడు ఎందుకమ్మా? సూర్యకాంతం అని ఛాయాదేవి. సురేఫెనికియా వంశస్థురాలు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆమె ఒక రాజవంశం నుంచి వచ్చింది అని చెప్పడానికి. అంత గొప్ప ఉన్నతమైన కూడా వచ్చింది కాబట్టి ఇలాంటి పరీక్ష పెట్టాడు దేవుడు. కుక్క పిల్ల అన్నాడు. కుక్క పిల్లనయ్యా, ఐ విల్ అగ్రీ దట్, నేను ఒప్పుకుంటున్నానయ్యా, ఆ విషయాన్ని నేను రిజెక్ట్ చేయట్లా, తోసేయట్లా, ఒప్పుకుంటున్నానయ్యా.
నేను కుక్క పిల్లనయ్యా, నువ్వు అన్నట్టు నేను కుక్క పిల్లనయ్యా అని ఒప్పుకుంటామండి? ఏయ్ సైతాన పావతలగే అని పేతుర్ని యేసుప్రభు అంటే మన అంటూ ఊరుకుంటామండి? ఎవరు సైతాను? ఒక ఆయన కాఫీ హోటల్కి వెళ్ళాడట, భోజనం టిఫిన్ తెమ్మన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఎదుర్కొన్న నాస్తికుడు కూర్చున్నాడు. ఈయన క్రైస్తవుడు అయినాడని ఆట పట్టిద్దామని, ఏమయ్యా టిఫిన్ తెచ్చి పెడితే శుభ్రంగా తినేదానికి దాని మీద చెయ్యి గొనగొన గునుగుతున్నావు ఏంటి? ఈ గొనుగ చెప్పు నీకైనా మీ ఇంట్లో అందరికీ ఉందా అన్నాడు. లేదండి, ప్రార్థన చేసుకోకుండా దేవుని స్తుతించకుండా మేము తినమండి, మా ఇంట్లో మా అక్కకి మా నాన్నకి మా అన్నయ్యకి అందరికీ ఉందండి, కానీ మా ఇంట్లో కుక్కకు మాత్రం అలవాట్లేదండి అన్నాడు. అంటే ఆ వ్యక్తిని ఏమన్నట్టు? ఆ కుక్క దాన్ని కూడా అలవాటు చేద్దాం చూసామండి, నేర్చుకోవట్లేదండి, ఎంత చేసి నేర్చుకోవట్లేదండి, ఏం చేస్తామండి? ఆత్రంగా తినేస్తుందండి. కానీ ముందు పెట్టింది ఏదైనా సరే ఆత్రం కానీ దేవుడు ఇచ్చాడు, కృతజ్ఞత చెల్లించిన గీత జ్ఞానం దానికి లేదండి, ఏం చేస్తాం సార్ అన్నాడు. కుక్కలు తిండికి ఆతృత పడడం ఉంది బైబిల్లో అమ్మా. అంటే ఆ వ్యక్తిని ఏమన్నట్టు? ఇక నోరు మాట్లాడలేక ఇలా నువ్వే అడిగా కూడా నేను చెప్పాను బాబా అంటాడు. ఇక అమ్మా కుక్కని అయినా ఒప్పుకుంది. ఏమిచ్చింది ఆవిడికి తెలుసా? దీన మనసు. నేను కుక్కనేనయ్యా, ఒక రాజవంశం నుంచి వచ్చి కుక్కనేనయ్యా. అమ్మా ఇప్పుడే నీ కుమార్తె స్వస్థితురాలైంది. ఇప్పుడేనమ్మా, ఎప్పుడో కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, కొంచెం కాదు, ఇప్పుడే ఈ మాటని ప్రకటిస్తూ ఉండగానే. ఎంతసేపు పిల్లలు ఫోన్లోనే అంతా. అమ్మా నేను ఉపవాసం ఉంటాను, ఇవాళ సెలవులు ఇచ్చారు కదా 2 రోజులు, నాకు యూత్ మీటింగ్ వెళ్తానమ్మా. ఎంతసేపు లోక సంబంధమైనటువంటి సోకులే, సొరాకు మొహం బీరాకు అన్నారు. ఎంతసేపు సోకులే. కుత్తు బట్టలు వేస్తారమ్మా మా ఊళ్ళో, చిన్న బట్టలు. మా పిల్లకి ఏం పట్టిందంటే దెయ్యం పట్టిందమ్మా. ఆ జుట్టు ఏంటి, ఆ యాసాలేంటి, ఇక్కడ పెట్టేవాళ్ళు కుప్ప అని వాళ్ళు ఇప్పుడు పెడుతున్నారు పప్పు అంటున్నారు. ఇన్ని యాసాలు. ఫోన్ బికేమ్ వైర్లెస్, ఫ్రూట్ బికేమ్ సీడ్లెస్, కుకింగ్ బికేమ్ ఫైర్లెస్, టైర్ బికేమ్ ట్యూబ్లెస్, జాకెట్ బికేమ్ స్లీవ్లెస్. చేతులు ఉంటున్నాయండి, దానికి జాకెట్ ఉన్న చేతులు లేవు. దైత్రి కొట్టమందమ్మా మా ఊరిలో. మా ఊరి పేరే చిత్రం అమ్మా. చదివారా? పాపులర్ చదివారా? ఇట్లాంటి విచిత్ర మనుషుల యొక్క సముదాయం ఆ ఊరు, అంతే చిత్రం. ఆ ఊరి పేరు చిత్రం. చేతులు ఉంటాయి కానీ జాకెట్ కుట్టించుకుంటారు, చేతులు ఉండవు. అంతా కట్ చేసుకుంటారు వెనకాలంతా. రోత మనుషుల మళ్ళీ. అరే 4 గోడల మధ్యలో పెనిమిటి మాత్రమే చూడవలసిన నీ శరీర అవయవాల్ని ఎగ్జిబిషన్ పెట్టేవాడి దైత్రంగా. నా బిడ్డకు దయ్యం పట్టిందమ్మా, దయ్యం పట్టింది, తెలుసు సావట్లేదు. దయ్యం పట్టిన వాళ్ళు ఒంటి నిండా బట్టలు ఉంచుకోరు, మ్యాక్సిమం బట్టలు లేకుండా తిరుగుతారు. ఎక్కడైనా కూతి ఎక్కడైనా కొంచెం పెట్టుకుంటారు. ఎన్ని ఎక్కువ దయ్యాలు ఉంటే అంత ఓపెన్గా ఉంటారు. చిన్న 1-2 దయ్యం ఉందనుకోండి, కొంచెం ఇక్కడ పైకి లేపుతారు, ఒక అంగులో పెడతారు. ఒక చిన్న దయ్యం ఉందన్నమాట. చిన్న దయ్యం ఉన్న వాళ్ళు కొంచెం పైకి పిక్క కనబడతాయి అంతే. 2-3-4-5 దయ్యాలు ఉన్నాయి అనుకోండి, అసలు పూర్తిగా ఇది ఉండదు ఏది ఉండదు. దైత్యం మీలాగా దేవదత్తలాగా ఉండరు. మళ్ళా వచ్చింది తన జటిలమైన సమస్యను ప్రభువుతో చెప్పుకుంది, దీన మనసునే ప్రభు కానికిచ్చింది, సంతోషంతో వెళ్ళిపోయిందమ్మా. ఈ 4 రోజులు వచ్చి మీరు ఊరికి వెళ్ళకూడదు. మీ సమస్యలు పరిష్కారింపబడి దేవుని మాటకు లోబడి దేవుడు అడిగిన దాన్ని ఇచ్చి దేవుని దగ్గర నుంచి మీరు పొందుకొని వెళ్ళాలమ్మా. డబ్బులు ఎక్కువని కాదు, కాలక్షేపం కోసం కాదు, ఈ కుడికలు ఏర్పాటు చేశాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. శతాధిపతి ఉన్నాడు, ఆయన నా ఇంటికి వచ్చినకు నేను యోగ్యుడను కాను అన్నాడండి. ఆయన ఎక్కడ, నేనెక్కడ? ఈయన తక్కువడం కాదు, 100 మంది పైన అధికారం కలిగిన వాడు. ఆయన అన్నాడు, ఆయన నా ఇంటికి రావడం ఏంటి, నా ఇంటికి రావడం నేను యోగ్యుణ్ణి కాదు, బోధకుని శ్రమ పెట్టబాకండి అన్నాడు. బోధకుడు తండ్రి పనుల మీద ఉండాలి, దేవుడు అప్పగించిన పనులు ఎన్నో ఉంటే బోధకులకి ఆ పని మీద ఉండాలి, మన సొంత పనులకు వాడుకోకూడదు మనం అన్నాడు ఈయన. ఒక ఆవిడ ఫోన్ చేసి నాకు అంటుంది, అయ్యగారండి అమ్మాయికి నొప్పులు పడుతుంది, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, మీరు అమ్మగారు వచ్చేసేయండి, డెలివరీ అయ్యేదాకా మీరు మా దగ్గర ఉండి ధైర్యంగా ఉంటున్నాను.
మరి మాకు 6 సంఘాలు ఉన్నాయి, 250 కుటుంబాలు ఉన్నాయి. ఎవరో ఒకరు నొప్పులు వస్తూ ఉంటే ఉంటాయి, వారానికి ఒకటి రెండో. నేను నేను వాక్యం ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికి 1 గంట 2 అవుద్దమ్మా. మరి ఈలో ఫోన్ వస్తే మరి మేము ఎప్పుడు నిద్రపోయేది? అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యా, ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్తాం, నొప్పులు పడుతుంది అంటే అంతవరకు న్యాయమే. ఏమండి, ప్రార్థన చేస్తాము, అవసరమైతే పొద్దున్నే వెళ్ళి మేము కూడా కాస్తంత పలకరించి వస్తాం. మీరు వచ్చేసేయండి, రెగ్యులర్ అయ్యేదాకా మీరు ఉండండి. మీరుంటే మా ధైర్యంగా ఉంటుంది. నీకు నీకు ఉండదు, మరి వచ్చే వారం ఇంకోటి నొప్పులు వస్తాయిగా. ఇంకొక ఆవిడ అంటుంది, అయ్యగారు మీకు మీటింగ్ ఎప్పుడు లేదో చెప్పండి, అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్ళాలంటుంది. అబ్బాయి పెళ్లి చూపులు మేము ఎందుకమ్మా? పెళ్లి కుదిరితే మేము ప్రకటన రాస్తాం, పెళ్ళిళ్ళు చేస్తాం, ఎంగేజ్మెంట్ చేస్తాం, అది మా పని, అంతేనా? నేను వెళ్తే కారు వేసుకెళ్తా, 3000 కలిసి వస్తాయి. అది అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్తాం. అయ్యగారు మీరు ఎప్పుడు ఖాళీ? చర్చికి వెళ్తున్న వాళ్ళు ఎలా ఉంటే చర్చికి రాయని అంటున్నాడు. బోధకుని శ్రమ పెట్టబాక. ఇంకొక ఆవిడ ఉంటుంది, అయ్యగారు చేపల చెరువు పడుతున్నాం, ఫస్ట్ పొచ్చి చేప నీతో పట్టేతో మొక్కున్నాం అంటున్నాను. ఫస్ట్ పొచ్చి చేప నాతో మొక్కుతావా? కోసి పెట్టుకుని దిగాలి అందరు బదులు. బోధకుని శ్రమ పెట్టబాకంటే శతాధిపతి అంటే, అయ్యా నువ్వు రా, నువ్వు ఫస్ట్ చేప పెట్టి కారణంలో పెట్టు, మాకు కలిసి వస్తుంది. పోయిన సంవత్సరం లాస్ వచ్చింది, మొక్కున్నాం. ఆయన ఎక్కడ, నేనెక్కడ? ఆయన నా ఇంటికి రావటం యోగ్యుడు ఎక్కడ? ఆయన రోమ పౌరసత్వం కలిగిన వాడండి, 100 మంది మధ్య అధికారం కలిగిన వాడండి. ఆయన నా ఇంటికి రావటానికి నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు అన్నాడండి. యేసు ప్రభు ఆశ్చర్యపడిపోయాడు. కారణం ఏంటంటే, కపెర్నహూము వాసి, కపెర్నహూమా కపెర్నహూమా, నీవు ఆకాశం మట్టుకు హెచ్చించుకునే పట్టణాన్ని నువ్వు పాతాళానికి దిగిపోతావు, జాగ్రత్త అన్నాడు. కపెర్నహూము పట్టణం ఆకాశం మట్టుకు హెచ్చించుకునే పట్టణం అట. అలాంటి పట్టణంలో ఉంటూ కూడా ఇతడు ఎంత దీనుడిగా ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఆ పట్టణం వాళ్ళు, ఆ ఊరు వాళ్ళంతా ఎట్టండి వాళ్ళు. శ్రీకాకుళం వెళ్ళాం అనుకోండి, అయ్యి బాబు నా నేటంత మీరు ఏటంత నాను, అదే అంత నా నేటంత నేటు, వాళ్ళ అమ్మలాలో ఓ నబ్బ 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 గింజుకుంటున్నవి ఏటి పళ్ళకోయే. ఏమండి, కానీ అక్కడి నుంచి వాళ్ళ మధ్యలోనే ఉంటాడు పాపం పిఏ స్వామి గారు, అయ్యగారు. అసలు ఆ భాష రాలి ఆయనకి. విన్నారు ఆయన మాట్లాడుతున్నట, అది ఎంత స్పష్టంగా మాట్లాడతాడు, మనకన్నా స్పష్టంగా మాట్లాడతాడు ఆయన. అయ్యి బాబు నా నేటంతనా, వాళ్ళ అమ్మలాలో. అరే కపెర్నహూము పట్టణంలో నివాసం ఉంటూ కూడా ఇంత దీనుడా, అలంత గర్విష్లు అన్నాడు ఆయన. కపెర్నహూమా ఎంత గర్వం అంటే, ఆకాశముడి హెచ్చించుకునే పట్టణం నువ్వు. ఆడెంత, ఈడెంత, నువ్వెంత, నేనే అంత, ఈక్వల్ నీ ఎంత అనండి. ఎప్పటి నుంచో ఉంది ఈడెంత. ఇప్పుడు అవకాశం, నువ్వెంత అన్నారు, అంతేనమ్మా. కపెర్నహూము వాసులు ఇలాంటి వారు కదా. ఇంత దీనత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నేను లేనోడా, 100 మంది అధికారం కలిగిన వాడు ఆయన అన్నాడు. అమ్మా, ఇంతకీ జబ్బు చేసింది కూతురికి కాదు, కొడుకు కాదు, భార్య కాదు, తమ్ముడికి కాదు, పనుడికి. వాడు ఓపిక, వాడు సంతకెళ్ళి మనం గేదెలను ఆవులను కొనుక్కున్నట్టు ఆ రోజు మనుషులు కొనుక్కునే రోజులు అవి. ఒరే ఇట్రారా, నీకు పక్షవాయు వచ్చింది, ఒకవేళ తగ్గినా కూడా నీ పని నువ్వు చేసుకుంటావు, కానీ మాకు పనికిరావు, ఇక ఇదిగో ఈ 100 200 తీసుకుని వెళ్ళిపో అని పంపించేయచ్చు. వాడి వయసు, వాడి ఆరోగ్యం, వాడి ఓపిక నాకు నా కుటుంబానికి చాకరీ చేశాడు. వాడికి ఎవరున్నాను వెళ్తాడు? భార్య బిడ్డలా బానిస, వాడు కట్టు బానిస, డొలాస్ అంటారు వాటిని. ఎవరున్నారు? తల్లా తండ్రా? ఆడు వయసు అంతా మనం ఊడికం చేయించుకొని నువ్వు ఇప్పుడు పని పోరా అంటే ఎక్కడ పోతాడు? న్యాయమేనా? ఆలోచించాడు. 2, తన వృద్ధాప్యం కోసం, తన పిల్లల భవిష్యత్తు కోసం దాచిన ధనాన్ని అతని కోసం, యూదులు వచ్చి మేము మందిరం కట్టుకుంటామంటే సమాజం మందిరం కట్టడం కోసం ఇచ్చేస్తున్నాడండి. అతను రోగం కోసం ఇచ్చేస్తున్నాడండి. అంటే కనికరం, న్యాయం ఉంది, కనికరం ఉంది. యేసు ప్రభు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుని కాదు అన్నాడంటే ఏముంది? దీన మనసు ఉంది. ఈ 3 యేసు ప్రభుకి ఇచ్చాడండి. యేసు ప్రభు అన్నాడు, అసలు నేను ఇశ్రాయేలుని ఇలాంటి వ్యక్తిని చూడలేదు. ఆయన చూడకపోతే ఇంక మనం ఎక్కడ చూస్తాం? కన్నులు ఇచ్చినవాడు కానకుండా అంటే లేడు అని దాని అర్థం. భూమి మీద యోబు లాంటి వాడు లేడని చెప్పాడు కదా. ఈయన కొత్త నిబంధన యోబు అనమాట. ఎన్టీ జోబ్. శతాధిపతి పేరు లేదు, కానీ ఏం పేరు పెట్టచ్చు అంటే ఎన్టీ జోబ్ అని పేరు పెట్టచ్చు. మన నూతన నిబంధన యోబు గారు. ఈయన భూమి మీద అసలు ఇలాంటి మనిషే లేడు. దేవుని ప్రశంసకు పాత్రుడయ్యాడు. పువ్వు విచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకుంటుంది, మనసు నొచ్చుకుంటుంది, మన ప్రభు మెచ్చుకుంటారు అనండి. పువ్వు విచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకుంటుంది, మనసు నొచ్చుకుంటుంది,
మన ప్రభు మెచ్చుకున్నాడండి శతాధిపతిని. ఏముంది? న్యాయం ఉంది, కనికరం ఉంది, దీని మనసు. ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. ఎక్కడికి? పరలోకానికి, నిత్యత్వానికి యోగ్యుడైపోతాడు. తను మెచ్చుకున్నాడు యోగ్యుడు కాదు, ప్రభు మెచ్చుకోవాలి. ఇతను మెచ్చుకున్నాడు, కనాను స్త్రీని మెచ్చుకున్నాడు. ఏముంది వాళ్ళలో? న్యాయం, కనికరం, దీనత్వం. ఇవి నీలో ఉంటే నిన్ను మెచ్చుకుంటాడు, నువ్వు పరలోకానికి యోగ్యుడు అయిపోతావు. హల్లెలూయా. ఒక విధవరాలు తన కుమార్తెకి పెళ్లి చేస్తుంది. తండ్రి కానీ మేనమామ కానీ ఎవరైనా ఉన్నారా? వస్తే ఈ పెళ్లి కుమార్తె చేతిలో పెట్టాలి. పైకి రండి వేదిక మీదకి అంటున్నాడు పాస్టర్ గారు. తండ్రి చచ్చిపోయాడు, లేడు. మేనమామ ఉన్నాడు కానీ పెళ్లిలో లేడు. పెళ్ళంతా అయిపోయింది. మేనమామ భోజనాల టైంలో వచ్చాడు. మామయ్య, నాన్నగారు లేరు కదా, మేనమామగా నువ్వు తండ్రి స్థానంలో ఉండి ఈ పనిని బాధ్యతగా నువ్వు చేయాలిగా మామయ్య. ఇప్పుడా వచ్చింది అడిగింది పెళ్లి కూతురు. అమ్మా, ప్రైవేట్ ఉద్యోగం, సెలవు దొరకలేదమ్మా. రాత్రి బ్రతిమలాడి ట్రైన్ ఎక్కాను, పొద్దున్నే దిగాను. ఒకగానొక మేనగోడలు, పుట్టి చేతులతో ఎవరానమ్మా. అందుకని షాపులు తెరిచేదాకా రైల్వే స్టేషన్లో కూర్చున్నాను. 10ంటికి షాపులు తెరిచిన తర్వాత వెతికాను, నాకు నచ్చింది, ఏది దొరకలా. ఆఖరికి తాజ్మహల్ కొనుక్కున్నాను 15,000 పెట్టి. ఈ గాజుది దేదీప్యమానమైన ప్రకాశభరితమైన కాంతులు వెదజల్లతో ఎంతో రమణీయంగా ఉన్న ఈ తాజ్మహల్ని గిఫ్ట్ ఇవ్వాలని, నేను సంతోషపెట్టాలని, నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని కొనుక్కున్నానమ్మా. తీరా తీసుకొద్దాం చూస్తే అది ఆటోలో పట్టలేదమ్మా. మళ్ళా వెళ్ళి మినీ మెటాడర్ వ్యాన్ తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా పట్టు, ఒకటి 2 మొటాలు మాట్లాడుకొని దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి గడ్డేసి మెల్లిగా వచ్చామమ్మా. ఈలో పెళ్ళి అయిపోయిందమ్మ. కారణం అది అన్నాడు. మావయ్య, తాజ్మహల్ అంటే సమాధి మావయ్య. అది షాజహాను ముంతాజ్ చచ్చిపోతే ఆమె భార్య గుర్తుగా సమాధి కట్టించింది మా తాజ్మహల్ అంటే. నేను శుభమాని పెళ్లి చేసుకుంటుంటే నాకు సమాధినిస్తావు మావయ్య? నేను సమాధినిస్తే నేను సంతోషిస్తానని నువ్వెలా అనుకున్నావు మావయ్య? తండ్రి స్థానంలో నువ్వు ఉండి దగ్గరుండి బాధ్యతగా పెళ్లి చేస్తే ఎంత బాగుండేది మావయ్య. తండ్రి ఉన్నాడా, మేనమామన్నా లేడా అని పిలుస్తూ ఉంటే పాస్టర్ గారు నేను ఏడుస్తూ పెళ్లి చేసుకున్నాను మావయ్య. మా అమ్మ తన విధవరాలైన తన శక్తికి తన స్థాయికి మించి ఏర్పాటు చేసి పెళ్లి చేసింది మావయ్య. మంచి సంబంధం చూసి, కానీ ఒక్కసారి చేసుకుంటాను జీవితంలో పెళ్ళి, ఏడుస్తూ చేసుకున్నాను మావయ్య. ఎందుకు చేసావు మావయ్య పిచ్చి పని? నాకు కావాల్సిన తాజ్మహల్ కాదు మావయ్య, నాకు కావాల్సింది నువ్వు మావయ్య. దేవుడు అడుగుతున్నాడు, నేను అడిగేది వేలాది నదులంత విస్తారమైన తైలము కాదు, వేల కొలది పొట్టిన రక్తము కాదు, మీ జ్యేష్ఠ కుమారుడు కాదు. నాకు కావాల్సింది మీరు. మీ హృదయంలో, మీ ప్రవర్తనలో న్యాయం ఉండాలి, దీనత్వం ఉండాలి, కనికరం ఉండాలి. అప్పుడు నేను మిమ్మల్ని సంతోషిస్తా, మీ జీవితాలను నేను ఆశీర్వాదకరంగా మారుస్తా. నిత్యత్వానికి వారసత్వం కలిగిన వ్యక్తులుగా, పరలోకానికి పట్టణానికి హక్కుదారులుగా, జీవగ్రంథంలో మీ పేరు వ్రాయబడి పరలోకంలో యుగయుగాలు నాతో ఉండగలిగేటట్లుగా ఈ భూమి మీద మీరు న్యాయముగా నడుచుకుంటారా? కనికరమును ప్రేమిస్తారా? దీన మనసు కలిగి నా ఎదురు మీరు ప్రవర్తిస్తారా? ఇంతే కదా మీ సృష్టికర్తని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటున్నాడు. ఈ రాత్రి వేళ తలలు వంచండి, కన్నులు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరం అలాగే కళ్ళు మూసుకొని ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభువా, మాతో మాట్లాడుతూ మీరు వచ్చారయ్యా. మీరు కనికరము కలిగినటువంటి దేవుడవు, నువ్వు న్యాయము జరిగించేటువంటి దేవుడవు. గొప్ప తండ్రి, మాలో ఈ యొక్క మాదిరికరమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్థితిని మాకు ఇవ్వయ్య అంటూ అందరం ప్రియులార ప్రభు దగ్గర, ప్రభు కోరుకుంటున్నది నీలో నాలో న్యాయము జరిగించుట, కనికరమును చూపుట, దీనస్థితి కలిగినటువంటి స్థితిని ప్రభు కోరుకుంటూ ఉంటుండగా ప్రభు సన్నిధిలో ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. అందరూ నోరు తెరచి, ప్రభువా, మా జీవితాల్లో న్యాయాన్ని ప్రేమించేటువంటి వారికి మేము ఉండడానికి సహాయం చేయాలి. ప్రభును ఒక చిన్న మాట, ప్రేమా ఇది యేసు ప్రేమా, ప్రేమా ఇది తండ్రి ప్రేమా, ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమా, కలువరి ప్రేమా. మన మీద కనికరాన్ని చూపించి పాప శాప స్థితిలో ఉన్నటువంటి మన మీద ఆ కనికర స్వరూపుడైనటువంటి కనికరాన్ని మన మీద చూపించాడు. ప్రియులారా,
ఆయన కనికరం మన మీద చూపించకపోతే మనం రక్షించబడి ఉండలేం. ఆయన బిడ్డలంగా మనం మార్చబడలేం. మన మీద తన కనికరాన్ని చూపించినటువంటి ప్రభు మన నుంచి కోరుకునేది మనం కూడా కనికరము కలిగినటువంటి వారిగా ఉండాలని, అనేకులను మనం కనికరించేటువంటి వారిగా ఉండాలని ఒక తీర్మానం చేసుకున్నాం ప్రభు సన్నిధిలో. స్తోత్రమయ్యా. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే నిన్ను అవమానించిన, మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే నిన్ను అవమానించిన, మేలులతో నింపి వృద్ధి నీకు చేసి కనిరించే యేసు ప్రేమ, శాంతిని నీకు ఇచ్చు ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ.